మేము బోటీ ఫ్రైకి ఒక స్టోరీ చెప్పినాం బాగా తెలంగాణలో. మా దోస్తు వాళ్ళందరము ఊరవతలకు పోయి ఈత చెట్ల కింద కూర్చొని కళ్ళు తాగకుండా బోటీ ఫ్రై తింటోళ్ళం. అరే గిన్ని రోజులు నేను బోటీ ఫ్రై ఎందుకు తినలేను రా అనిపించింది నాకు. దిస్ ఇస్ ద స్టోరీ అగైన్, రైట్? సో ఎవ్రీవేర్ స్టోరీ వర్క్స్. చీపెస్ట్ వే ఆఫ్ డూయింగ్ మార్కెటింగ్ ఈస్ కాంటెంట్. నువ్వు కాంటెంట్ నీ ఫోన్ ఉందా, అందులో కెమెరా బాగుందా, ఒక చిన్న మైక్ ఉందా, దట్స్ ఆల్. పర్సనల్ బ్రాండింగ్ అనేది కొత్త థింగ్ ఏం కాదు. మీరు అడగండి, ఇన్స్టాంట్ కూడా ఫోన్ చేసి అడగండి, లలిత సంకులు డబ్బులు ఎవరికి ఊరికే రావు, తర్వాత ఏం చెప్పిండ్రా ఎప్పుడు అడుగు. వీడియో వైరల్ అనడం అనేది ఆ బిజినెస్ కి చాలా ఇంపార్టెంట్ ఫీల్ అయిపోతారు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే వీడియో వైరల్ అనడం ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? 100% కాదు. గైస్, ఒక చిన్న బ్యాడ్ న్యూస్. మా ఇన్స్టాగ్రామ్ ఏవైతే మేము 5 years నుంచి బిల్డ్ చేస్తున్నామో, బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ ఇన్స్టాగ్రామ్ హ్యాండ్స్ బీన్ డిసేబుల్డ్ ఫర్ నో రీజన్. మేము దాంట్లో కన్సిస్టెంట్గా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సైట్స్ని, క్లిప్స్ని షేర్ చేస్తూ ఉంటాం, మీకు బెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం దాంట్లో, కానీ అది డిజేబుల్ అయిపోయింది. సో కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము ఫర్ గివింగ్ కంటిన్యూస్ అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉండబోతుంది అండ్ ఇట్స్ గోన్ లుక్ లైక్ దిస్. ఇట్స్ కాల్డ్ ఐఆమ్ BBWV, ఐఆమ్ బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. దాంట్లో ఆల్రెడీ 15,000 followers ఉన్నారు. మీ సపోర్ట్ కూడా కావాలి మాకు గ్రో చేయడానికి. వీ వాంట్ టు గో బ్యాక్ టు అవర్ 100,000 subscribers, 100,000 followers on Instagram. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఈరోజు మనకు గెస్ట్ అరవింద్ పాషం. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగు అరోమాస్ అండ్ నరేటివ్ X. ఈరోజు పాడ్కాస్ట్ ఎందుకు స్పెషల్ అంటే ఒక కాంటెంట్ అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సినిమా ఫీల్డ్కి కాదు, మోర్ ఇంపార్టెంట్లీ బిజినెస్ ఫీల్డ్కి ఒక స్టోరీ టెల్లింగ్ అండ్ కాంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఎంటైర్ పాడ్కాస్ట్లో క్లియర్గా బ్రేక్ డౌన్ చేసామన్నమాట. జస్ట్ ఒక కూర్చొని ఒక కలీగ్తోనో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ ఎంటైర్ పాడ్కాస్ట్లో మేము చాలా మిత్స్ బ్రేక్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద టాపిక్స్ విచ్ వీ వర్ డిస్కసింగ్ వాజ్ వైరాలిటీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ కాదు అన్నది, ఒక బిజినెస్ ఓనర్కి ఏది కరెక్ట్ మెట్రిక్ అన్నది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక కంటెంట్ అండ్ స్టోరీ టెల్లింగ్ కానీ ఒక ఫౌండర్ చేసినట్టయితే వాళ్ళ బ్రాండ్, వాళ్ళ బిజినెస్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నది చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. సో దిస్ పాడ్కాస్ట్ ఫర్ మీ ఈజ్ అ మాస్టర్ క్లాస్ ఇన్ కాంటెంట్ మార్కెటింగ్. ఒక F&B బిజినెస్ ఓనర్కైనా, ఒక హెల్త్ కేర్ బిజినెస్ ఓనర్కైనా, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాడికైనా, వాళ్ళ మైండ్లో నేను Day 1 నుంచే నా డోర్ ముందు క్లయింట్స్ ఉండాలి అనుకుంటే ఈ పాడ్కాస్ట్ కంటిన్యూస్గా ఎండ్ వరకు చూడండి. బికాజ్ ఎవ్రీథింగ్ ఇన్ హియర్ ఈజ్ ద ట్రూత్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దీంట్లో హిడెన్ జెమ్స్ ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get started. ఒక రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే 30 seconds అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటావు. సో బేసిక్గా ఐ స్టార్ట్ విత్ మై నేమ్. ఎందుకంటే నా నేమ్ అందరూ గుర్తుపట్టాలనేది ఒక పిచ్చిలాగా ఉంటుండే నాకు ఫస్ట్ నుంచి కూడా. అరవింద్, ఐఎమ్ ఎ ఫౌండర్ ఆఫ్ తెలుగు అరోమాస్, ఇది నా ఐడెంటిటీ. సో అక్కడి నుంచి యాక్చువల్ ఐడెంటిటీ వచ్చింది నాకు. అంతకుముందు నేను ఎంతో కష్టపడి ఏదేదో చేసినా కానీ సో నాకు ఐడెంటిటీ తీసుకొచ్చింది మాత్రం తెలుగు అరోమాసే. తెలుగు అరోమాస్ అనే ఐడియా నుంచి నాకు ఐడెంటిటీ వచ్చింది. అరవింద్ అని పేరు చాలా ఎక్కువ మందికి తెలిసింది. ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్, చాలా పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను. అంటే నా ఫ్యామిలీ పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా అవమానాలు, చాలా ఇవన్నీ ఫేస్ చేస్తూ నేను లైఫ్ పెరిగిన కొంచెం. సో ఎక్కడో నా మైండ్లో చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది, ఖచ్చితంగా నేమ్ సంపాదించాలి. అంటే నేను చూస్తూ పెరిగిన. సో డబ్బు ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు డిఫరెన్స్ ఏంటి, డబ్బు ఉంటే మనం ఎట్లా ట్రీట్ చేస్తారు, డబ్బు లేకపోతే ఎట్లా ట్రీట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ మేక్ మనీ. డబ్బులు బాగా సంపాదించి ఒక పేరు తెచ్చుకొని దెన్ మనం ఏంటో ఇంకా మార్కెట్కి చూపిద్దాం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండే. సో డబ్బులు సంపాదించడానికి ఏమేమి చేయాలనో అన్నీ ట్రై చేసిన నేను, ఎవ్రీథింగ్. అంటే సో నేనేం బిలీవ్ చేస్తుంది అంటే స్టార్టింగ్లో సినిమా, బిజినెస్, క్రికెట్, ఈ 3 things మనం చేయగలిగేది. అంటే మనం ఈజీగా అంటే కష్టపడి చేయగలిగేది. పాలిటిక్స్ ఇవన్నీ విషయం పక్కన పెడితే బిజినెస్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి వీ కెన్ బిల్డ్ స్ట్రాంగ్. పాలిటిక్స్ మనం పోలేము. క్రికెట్ మనం ఆడితే, గట్టిగా ఆడితే ఏదో ఒక రోజు బెటర్ అయితే ఒక్క IPL ఆడినా కూడా విల్ మేక్ మనీ. దెన్ సినిమా. ఈ 3 things మాత్రం మనం బాగా చేయగలుగుతాం ఖచ్చితంగా, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే. నేను ఎప్పుడు కూడా నా గోల్ కానీ ఏది కానీ తక్కువ, అంటే ఒక జాబ్ తెచ్చుకోవాలని నా లైఫ్లో ఎప్పుడూ లేకుండే. ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఖచ్చితంగా గట్టి కొట్టాలి, లేకపోతే ఈ జాబ్ చేసుకుంటూ 95 నాకు 50,000 60,000 వస్తుంది, లేకుంటే ₹1,00,000 వస్తుంది, నెల ఇలా గడపాలని నాకు లేకుండే. గట్టి కొట్టాలి, నేను నేమ్ అయితే గ్యారంటీ సంపాదించాలి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్. అంటే ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఈ టైం నుంచి నాకు చాలా స్ట్రాంగ్ ఉంటుండే, ఖచ్చితంగా ఏదైనా గట్టిగా సాధించాలి అని. సో సినిమాస్ ట్రై చేసిన, క్రికెట్ చాలా బాగా ఆడేవాడిని నేను. Under-19 వాడిగా ఆడినాను క్రికెట్. సో క్రికెట్ ట్రై చేసిన, సినిమా ట్రై చేసిన,
దెన్ ఈ రెండు చేయలేకపోయినా, అది సో మెనీ రీజన్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, అందులోనే కంటిన్యూ అవ్వడం ఇంపాసిబుల్ అయిపోవచ్చు, ఇలాంటి థింగ్స్ వల్ల. అండ్ నేను సీరియస్గా చేయకపోవడం వల్ల, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, సో దీనివల్ల అవి నిజంగా కంటిన్యూ చేయలేకపోయినా. అండ్ లాస్ట్ మిగిలింది బిజినెస్. సో బిజినెస్ తోటి మాత్రమే మనం స్టార్ట్ చేయగలుగుతాం. సో బిజినెస్లో చాలా హైట్ వెళ్ళిపోదాం అని కెరీర్ స్టార్ట్ చేసిన. సో బిజినెస్లో హైట్ వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నాకు కనిపించింది ఫుడ్ ఇండస్ట్రీ. ఎందుకంటే వేరే ఎక్కడ కూడా బిజినెస్ చేయాలంటే చాలా రీసెర్చ్, టాలెంట్ కావాలి. ఫుడ్లో మాత్రం అంత అవసరం లేదు నిజంగా. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నది ఓకే, అంత అవసరం లేదు. ఓకే, అక్కడ నుంచి ఒక చెఫ్ని తెచ్చుకుందాము, ఇక్కడ నుంచి ఇది తెచ్చుకుందాము, లెట్ స్టార్ట్ సంథింగ్ అని ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నేర్చుకొని లైఫ్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈ జర్నీలో చాలా థింగ్స్ నేర్చుకున్నాను నేను, స్పెషల్లీ F&Bలో. సో నేను తెలుగు అరోమాస్ ఫౌండర్గా చాలామంది తెలుసు. సో 30 సెకండ్స్లో నా గురించి నేను చెప్పుకోవాలంటే ఐ స్టార్ట్ విత్ తెలుగు అరోమాస్. ఎందుకంటే దానికన్నా ముందు నాకు ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా లేదు. సో చాలామంది నన్ను ఈరోజు కూడా తెలుగు అరోమాస్ ఫౌండర్గా గుర్తుపడతారు. సో ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ తెలుగు అరోమాస్, ఫౌండర్ ఆఫ్ NarrativeX, ఫౌండర్ ఆఫ్ సో మెనీ బ్రాండ్స్ నౌ. I own 5 successful brands. నేను ఆల్రెడీ మార్కెట్లో తెలిసింది ఓన్లీ తెలుగు అరోమాస్ అండ్ NarrativeX, బట్ I own 5 successful brands. అంటే అన్నీ చాలా బాగా రన్ అవుతూ అన్నీ నాకు డబ్బులు ఇస్తున్నాయి. సో ఐఎమ్ నాట్ ఏ జెన్జీ ఫౌండర్. అంటే ఫౌండరు, స్టార్టప్ ఇలాంటి ఫౌండర్ని కాదు నేను బిల్డ్ చేసిన ప్రతి బ్రాండు చాలా మంచి డబ్బులు చేసింది. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అన్నీ కూడా చాలా మంచి డబ్బులు చేస్తుంది. సో నా గురించి ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ తెలుగు అరోమాస్. నౌ ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ NarrativeX Media. ఐఎమ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ 2-3 అదర్ బ్రాండ్స్. అవి నేను కావాలని మార్కెట్లో ఇప్పుడు చెప్పలేదు, ఫ్యూచర్లో చెప్తాను కావచ్చు. సో నౌ యూ రన్ ఏ మార్కెటింగ్ ఏజెన్సీ ఆల్సో. అది కాకుండా ఇంకా మల్టిపుల్ బ్రాండ్స్ కూడా చేస్తున్నారు. ఐ ఓన్ 4 or 5 అదర్ బ్రాండ్స్. చెప్తుంటే నాకు ఏం గుర్తొస్తుంది అంటే, మన జిరేస్గురంలో విలన్ ఉంటాడు, హీఈస్ ఏ వెరీ బిగ్ యాక్టర్ అండ్ ఐ థింక్ ఒక పొలిటీషియన్ కూడా, MP అనుకుంటా. ఒక పాడ్కాస్ట్లోకి వెళ్ళి నామ్ చెయ్యే యా కామ్ చెయ్యే అంటే నామ్ చెయ్యే బ్రదర్, నామ్ కామ్తో దౌడ్కే ఆతాయా అంటాడు. ఎగ్జాక్ట్లీ. యూ బిలీవ్ ఇన్ దట్? డెఫినెట్లీ. నేను కూడా ఖచ్చితంగా అదే నమ్ముతాను. ఎందుకు అంటే నన్ను గుర్తుపట్టిండు. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నానండి, తెలుగు అరోమాస్కి ముందు, తెలుగు అరోమాస్ తర్వాత మనం ఆడుకుంటే, తెలుగు అరోమాస్ తర్వాత జనాలు నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. అరే ఫౌండరు అరవింద్ పలానా వ్యక్తి, ఇంకేదో అని. సో అక్కడ నాకు నేమ్ వచ్చింది. ఈ నేము నాకు చాలా థింగ్స్కి యూజ్ అయింది. సో అందుకే మనం అంటాం కదా, అరే పేరు తెచ్చుకుంటే మిగతాన్ని వస్తాయి అని. అంటే ఇది అదర్ వే అరౌండ్. నేను ఇంకోలా కూడా నమ్ముతా, డబ్బు తెచ్చుకో మిగతాన్ని వస్తాయి. సక్సెస్ స్పీక్స్ అబ్బా. అంటే నీకు సక్సెస్ లేకపోతే ఆ నేమ్ రాదు. సో నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు కొట్టిన ఒక సక్సెస్ నుంచి. ఆ సక్సెస్ లేనంత వరకు నీకు నేమ్ అనేది లేదు. నువ్వు సక్సెస్ తెచ్చుకుంటేనే నీకు నేమ్ వస్తుంది, నేమ్ వస్తేనే డబ్బులు వస్తాయి. ఇది ప్రాసెస్ ఇది. సో నేమ్ తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి? నేమ్ తెచ్చుకోవడానికి మనం ఏదో రకంగా కష్టపడి గట్టి సక్సెస్ కొట్టాలి. అంటే సక్సెస్ ఎంత లౌడ్ ఉండాలి అంటే మన పేరు గుర్తుండిపోవాలి జనాలలో. సక్సెస్ అంత లౌడ్ ఉంటేనే నీకు నేమ్ వస్తుంది, నేమ్ అంత లౌడ్ ఉంటేనే నీకు డబ్బులు వస్తాయి. సో ఇట్స్ ఎ ప్రాసెస్. నాకు కూడా ఖచ్చితంగా నేమ్ కావాలి, నన్ను అందరూ గుర్తుపట్టాలి, ఎక్కడికి పోయినా కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉండాలి. కాకపోతే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, నాకు నేమ్ ఉండదు, నాకు రికగ్నైజేషన్ ఉండదు. ఇప్పుడు బ్యాక్ బెంచింగ్ వివేక్ అనేది నీకు ఒక రికగ్నైజేషన్ ఉంది కాబట్టి నీకు ఇంతమంది చూస్తున్నారు, ఇంకా డబ్బులు వస్తాయా, ఇంకేం వస్తుందా, ఫేమ్ వస్తుందా, రికగ్నైజేషన్ వచ్చింది. సో సపోజ్ అది లేకుండా బ్యాక్ బెంచింగ్ తీసేసి వివేక్ ఒకటే నాట్ పాసిబుల్ కావచ్చు. సో బ్యాక్ బెంచింగ్ విత్ వివేకే ఒక స్ట్రక్చర్డ్ నేమ్ లాగా అనిపిస్తుంది కదా మనకు. సో మనకు కూడా మనందరికి కూడా ఒక నేమ్ అనేది అట్లాంటి ఫీలింగ్ ఇస్తుంది. సో ఐ థింక్ మా పాడ్కాస్ట్లోనే భాను వచ్చాడు, BKP హోమ్స్ భాను సార్. సో వచ్చినప్పుడు తను ఏమన్నాడంటే, కంటెంట్ ఇంపార్టెంటా బిజినెస్ ఇంపార్టెంటా, నీకు ఏమి ఇష్టం భాను అంటే, నాకు కంటెంట్ ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే నేను స్టోరీ చేయగలిగితే, నా ఫేస్ నేను చూపించుకోగలిగితే, నా స్టోరీని చెప్పగలిగితే, నా కంటెంట్ ద్వారా నేను ఎంత సంపాదించగలను, ఎన్ని వర్టికల్స్ అని చేయగలను అన్నప్పుడు దెన్ ఐ రెజనేటెడ్ విత్ ఇట్. వేర్ ఒకసారి మనం డిస్ట్రిబ్యూషన్ కానీ బిల్డ్ చేసుకున్నామంటే, మనకి నచ్చిన వాళ్ళు మనం వీడియోస్ చూసి, అరే వీళ్ళు ఇంకా చేస్తే బాగుంటుంది, వీళ్ళు సక్సెస్ఫుల్ అయితే బాగుంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్, వాడు తిట్టుకున్నా పడుకున్నా వాడి కళల్లో వాడి మైండ్లో మనం ఉంటే కానీ, ఐ థింక్ దట్ ఈస్ అవర్ గ్రోత్. వీ కెన్ సెల్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యూ కెన్ బిల్డ్ ఎ డిస్ట్రిబ్యూషన్. ఈ రోజు పాడ్కాస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. విల్ బ్రేక్ డౌన్ బికాస్ యూ యాజ్ అ ఫౌండర్ హూ హ్యావ్ డన్ మల్టిపుల్ బ్రాండ్స్, ప్రోడక్ట్ చేసుకుంటూ ఒక సర్వీసెస్ కంపెనీ కూడా పెట్టుకొని మల్టిపుల్ పీపుల్ హెల్ప్ చేస్తూ ఒక డిఫరెంట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి, నేను కూడా సినిమా జర్నీలో ఉన్నా కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ దట్. ఒక కంటెంట్ అనేది ఎలా చేసుకోవాలి, ఒక స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా ఉండాలి,
లెట్ us బ్రేక్ డౌన్ దిస్ ఇన్ ఎ వెరీ డీటెయిల్డ్ వే. ఓకే, మీకు వచ్చే ఫస్ట్ మిస్కన్సెప్షన్స్ ఏముంటాయి కంటెంట్ అన్న వెంటనే మీ మైండ్లో? సో బీకేపీ హోమ్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. బీకేపీ హోమ్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి బీకేపీ హోమ్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. సో బీకేపీ హోమ్స్ గురించి మనం చూసినట్టయితే, సో బీకేపీ హోమ్స్, మిస్సమ్మ, ఇంకొంతమంది హజిల్ లైఫ్ స్టైల్, వీళ్ళందరూ నేను తెలుగులో ఫస్ట్ జనరేషన్ కాంటెంట్ క్రియేటర్స్ అంటాను నేను వీళ్ళని. సో ఎందుకు అంటే ఆ టైంలో స్టోరీ టెల్లింగ్, బిజినెస్లో స్టోరీ టెల్లింగ్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు బీకేపీ హోమ్స్ ఈ రోజు కూడా నువ్వు చూస్తే ఆయన ఇంత సక్సెస్ఫుల్ అయినా కూడా స్టోరీ టెల్లింగ్ చేంజ్ చేయలేదు. అరే నేను ఇంత సక్సెస్ఫుల్ అయిపోయినా, ఇంత సూపర్ అయిపోయినా, నేను ఇంకా బెటర్గా చేయొచ్చు కాంటెంట్, ఇంకేదో చేయొచ్చు అని మనం ప్యాటర్న్ మార్చేస్తుంటాం. సో దట్ ఈస్ వేర్ పీపుల్ ఫెయిల్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంటెంట్. సో నువ్వు 100 వీడియోస్ చేయు, అరే మనల్ని జనాలు గుర్తుపట్టాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు నేను ఒక వీడియో ఒక రకంగా వేసి రేపు ఇంకో రకంగా వీడియో వేస్తే రీచ్ కోసం వీడియోస్ చేస్తాం మనం. సో బాను కానీ మిస్సమ్మ కానీ వీళ్ళ ప్యాటర్న్ మీరు గమనిస్తే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎవ్రీడే సేమ్ ఉంటుంది. అంటే నువ్వు స్క్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళే హుక్, దానికి వాళ్ళు కనిపించగానే ఆగిపోతావు. ఎందుకంటే వాళ్ళ స్టోరీ టైప్ టెల్లింగ్ నీకు తెలుసు, వాళ్ళ ప్యాటర్న్ తెలుసు, ఎవ్రీథింగ్ నీకు తెలుసు. అంటే బ్రెయిన్ అనేది ఆల్రెడీ రికగ్నైజేషన్, న్యూరాలజికల్గా నీకు బ్రెయిన్కి తెలుసు ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. సో అప్పుడు ఆబ్వియస్లీ అది ఏమనుకుంటుంది బ్రెయిన్, ఈ పర్సన్ కనిపించగానే ఆగుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాం కాంటెంట్ చేసేటప్పుడు అంటే ఒకరోజు ఇది చేస్తాం, ఇంకో రోజు ఇంకేదో చేస్తాం, ఇంకో రోజు ఇంకేదో చేస్తాం, ఏదేదో చేస్తుంటాం. బట్ అట్లా కాకుండా ఒక స్ట్రక్చర్, వాళ్ళు ముందే స్ట్రక్చర్ ఫిక్చర్, నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి ఆడియన్స్ కానీ. ఈ రోజు కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. ఒక క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంటెంట్ చేసేటప్పుడు. చాలా మంది క్రియేటర్స్కి క్లారిటీ ఉండదు. సో చేయాలి, వైరల్ అయిపోవాలి. వైరాలిటీ ఎండ్ గోల్గా ఉంటే మాత్రం కాంటెంట్ చేయొద్దు అసలు. వైరాలిటీ అసలు ఎండ్ గోల్ కానే కావద్దు ఎప్పుడు కూడా. నీవు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఆ విషయాన్ని నువ్వు క్లారిటీగా చెప్పాలి. ఆల్ సక్సెస్ఫుల్ క్రియేటర్స్ చేసింది ఇదే. సో ఇప్పుడు మీరు బీకేపీ తీసుకున్నా, ఇంకేదో తీసుకున్నా కూడా వాళ్ళు ఎగ్జాక్ట్లీ అదే చేసారు. ఫస్ట్ నుంచి కూడా కన్సిస్టెంట్గా సేమ్ ప్యాటర్న్, ఇప్పటికి కూడా సేమ్ స్టోరీ టెల్లింగ్ మారలేదు ఇంకేం. సో ఆడియన్స్కి అది నచ్చింది, సో వాళ్ళు అదే చేస్తూ వస్తున్నారు. సో సడన్గా వాళ్ళు ప్యాటర్న్ మార్చింది అనుకోండి, రీచ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే ఆడియన్స్ దానికి అలవాటు పడ్డారు, దాన్నే కోరుకుంటారు ఖచ్చితంగా. సో మనం కూడా కాంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అట్లా చేసారు, మనం ఇట్లా చేద్దాం, ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో ఖచ్చితంగా తెలియదు. మనం మోస్ట్ ఆఫ్ ద టైం కాపీ కొట్టడానికి ట్రై చేస్తాం. కానీ నాకు ఏది వర్కౌట్ అయింది, నీకు వర్కౌట్ అవ్వదు, నేను సరే నేను కూడా బీకేపీ హోమ్స్లో కాపీ కొట్టి చేస్తా అంటే మనకు వర్కౌట్ అవ్వదు. సో కాంటెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వర్కౌట్ అవుతుంది. మనం ఏం స్టార్ట్ చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది డిపెండ్ ఉంటుంది చాలా జట్టుకు. చాలామంది మాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఏజెన్సీ నడిపిస్తున్నాం కదా, వాళ్ళు ఏమంటారంటే నా ప్రోడక్ట్ చాలా బాగుందండి, నాకు ప్రోడక్ట్ మార్కెటింగ్ అవసరం లేదు అనుకుంటారు. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్ ఫర్ ఎవ్రీ వన్. ప్రోడక్ట్కి మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్? మార్కెటింగ్ అనేది లేకపోతే అసలు ప్రోడక్ట్ సేల్ అవ్వదు. యాక్చువల్గా సేల్ అవ్వాలి. ఈ రోజులలో, ఈ ఇన్స్టాగ్రామబుల్ రోజులలో జో జాదా దిక్తా ఓ జాదా బిక్తా. వెరీ సింపుల్ ఫార్ములా, వెరీ 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 సింపుల్ ఫార్ములా. నువ్వు కనిపించట్లేదు అంటే ఒకప్పుడు మార్కెటింగ్ చాలా డిఫరెంట్ ఉండే. మనం చిన్న ఉన్నప్పుడు తీసుకుందాము, మార్కెటింగ్ అంటే ఏంది అప్పుడు ఒక టీవీలో యాడ్, ఒక బిల్ బోర్డు, ఒక పాంప్లెట్స్, ఒక రేడియో యాడ్, ఇట్లాంటిది. సో అప్పుడు టార్గెట్ ఆడియన్స్ అనే వర్డ్ ఉన్నా కూడా చాలా తక్కువ. ఎందుకంటే టీవీ సపోజ్ ఒక సీరియల్ నడుస్తుంది, ఆ సీరియల్ టైం స్లాట్లో మనం యాడ్ వేయాలి అంటే ఆ సీరియల్ ఎవరు చూస్తారు, లేడీస్ చూస్తారు. సో ఎట్లాంటి యాడ్ వేయాలి అనేది ఇది ఒక స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఈటీవీ న్యూస్ వస్తుంది సపోజ్, ఈటీవీ న్యూస్ మధ్యలో ఏం యాడ్ వేయాలి అనేది స్ట్రక్చర్. ఆ టైంలో ఏజ్ వాళ్ళు చూస్తారు, వాళ్ళకు ఒక డిసిషన్ మేకింగ్ ఉంటుంది, ఈ టైంలో యాడ్ వేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక ఇది ఉంది. నౌ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా మారిపోయింది. యూ హ్యావ్ ఎ టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుంది? సపోజ్ నువ్వు ఈ మైక్ అమ్ముతున్నావు, ఈ మైక్ ఎవరికి అవసరమో వాడికి మాత్రమే నీ కాంటెంట్ చూపిస్తుంది. మైక్ అవసరం లేని వాడికి కాంటెంట్ చూపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎనీ ప్లాట్ఫామ్ నీ ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుంది, ఎవరికి అవసరమో వాడికి మాత్రమే చూపిస్తుంది. అంటే నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టార్గెట్ ఆడియన్స్ చూస్ చేసుకొని మార్కెటింగ్ చేయకపోతే ఖచ్చితంగా నీ ఎగ్జిస్టెన్స్ తెలియదు ఇప్పుడు. సో నీ ఎగ్జిస్టెన్స్ తెలియదంటే ఖచ్చితంగా చాలా సౌండ్ చేయాలి. ఎగ్జిస్టెన్స్ చెప్పకుండా, ట్రస్ట్ బిల్డ్ చేయకుండా ఇప్పుడున్న ఆడియన్స్ని ఒక ప్రోడక్ట్ కొనేలా చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈరోజు మనం డిసిషన్ మేకింగ్ ఏదైతే చేస్తున్నామో చాలా థింగ్స్ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తున్నది 100కి 100%. అలాంటప్పుడు నేను మార్కెటింగ్ చేయ, నా ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అంటే నీ ప్రోడక్ట్ గురించి జనాలకు ఎట్లా తెలుసు? అంటే ఈరోజు ఒకప్పుడు ఒక సెలబ్రిటీ ఎండోర్స్ చేస్తే మనం ఒక ప్రోడక్ట్ కొంటుండే. ఈరోజు బాబు అందరు చదువుకున్నారు, అందరికి ఇన్స్టాగ్రామ్ ఉంది, అందరి దగ్గర గూగుల్ ఉంది, అందరి దగ్గర ChatGPT ఉంది, క్లౌడ్ ఉంది, సో మెనీ ఎయిర్టెల్స్ ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు వాడు ChatGPTకో క్లౌడ్కో వెళ్ళి కంప్లీట్ రీసెర్చ్ చేసి అమెజాన్లో రివ్యూస్ చూసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసి ఇంత చేసి కొంటున్నాడు. సో ఇలాంటి
కన్జ్యూమర్ తోటి నువ్వు ఒక ప్రోడక్ట్ కొనిపించాలి అంటే నువ్వు ఎంత సౌండ్ చేయాలి మార్కెట్లో. అవును. సో వితౌట్ ఎ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ అటెన్షన్ ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్. సో ఇది లేకుండా నువ్వు ప్రోడక్ట్ని సేల్ చేయలేవు ఖచ్చితంగా. నువ్వు వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి చేయాలి అంటే ఇంపాసిబుల్ ఇప్పుడు. ఎందుకంటే మనం అందరము ఎవ్రీడే సో మచ్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటాం. అంటే మనం నాన్న వాళ్ళు ఇంకేదో లైఫ్ మనం బతకట్లేదు. మనం ఎవ్రీడే పరిగెత్తడము, నిన్న ఏదో తిన్నది మనం ఈరోజు మనకు గుర్తుండదు. సో అప్పుడు నువ్వు తిన్నది ఇంకొకరికి చెప్పాలి అంటే నీకు గుర్తుండాలి ఫస్ట్. సో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఆల్మోస్ట్ లేదు ఇప్పుడు. చాలా మట్టుకు మనం చెప్పం, మరి అక్కడ బాగుందిరా. ఇప్పుడు చూడండి, మీరు చాలా గూగుల్ రివ్యూస్ చూడండి, ఎక్కువ శాతము ఆ వెయిటర్ వచ్చి అడగడము, ఆ ఓనర్ వచ్చి అడగడం వల్ల చేసినాయి. మంచి అంటే నీకు నచ్చింది రివ్యూ ఇవ్వడానికి నీకు టైమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే నాకు నచ్చింది కదా రివ్యూ ఇద్దామని. అదే నువ్వు నెగిటివ్ రివ్యూ చూడు, ప్రతి దానిలో నెగిటివ్ రివ్యూలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే నచ్చకపోతే నువ్వు టైం తీసుకుంటావు తప్ప నచ్చితే అసలు టైమే తీసుకోవు దాన్ని చేయడానికి. అలాంటప్పుడు నీకు మార్కెటింగ్ చేయకపోతే ఇంపాసిబుల్, అది 100% ఇంపాసిబుల్. ఈ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద అంబ్రెలా కదా. ఈ అంబ్రెలాలో ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవాలి అంటే కొన్ని వందల రకాలుగా చేసుకోవచ్చు. చెప్పుకుని మాట్లాడుకుంటూ పోతుంటే ఒక 100 పాడ్కాస్ట్లు చేయొచ్చు మార్కెటింగ్ మీద పాడ్కాస్ట్లు. కానీ ఒక డబ్బులు లేని కంపెనీ, ఒక స్టార్టప్ వచ్చి అరే బాబు నేను నా ప్రోడక్ట్ని మార్కెట్లోకి పట్టుకెళ్ళాలి అంటే మోస్ట్ చీపెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ ఛానల్ ఆఫ్ మార్కెటింగ్ ఏంటి? సో మార్కెటింగ్ నువ్వు అన్నట్టు చాలా పెద్ద సబ్జెక్టు, మనం మాట్లాడుకుంటూ పోతే టైం కూడా సరిపోదు. అండ్ మార్కెటింగ్లో ఎవ్రీథింగ్ ఎవరికి తెలియదు. సో చీపెస్ట్ వే, వీఆర్ సో లక్కీ ఈ జనరేషన్లో నిజంగా పుట్టినందుకు కావచ్చు. అంటే సమ్టైమ్స్ మనం 90s వాళ్ళం కొంచెం బ్యాడే, కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు దే ఆర్ సో లక్కీ. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్తో నువ్వు మంచి బ్రాండ్ బిల్డ్ చేసేయచ్చు. అవును, లిటరల్లీ. అంటే ఓన్లీ కాంటెంట్తో నువ్వు మంచి బ్రాండ్స్ బిల్డ్ చేయొచ్చు. అంటే తెలుగులో మనం పక్కన పెడితే ఇప్పుడు హిందీ బెల్ట్ మనం తీసుకుంటే ఇప్పుడు ఓల్డ్ ట్రూత్ ఫుడ్ ఉందబ్బా. సో దే ఆర్ వాల్యూయింగ్ ఇట్ 150 crores నౌ. కంప్లీట్లీ బిల్ట్ ఆన్ మార్కెటింగ్, కంప్లీట్లీ బిల్ట్ ఆన్ కాంటెంట్. ఫౌండర్ లెడ్ కాంటెంట్ పైన బిల్ట్ అయింది అది. అంటే వాడు చాలా చిన్న డిఫరెన్షియేషన్ చేసిండబ్బా. ఎగ్జిస్టింగ్ వన్లో ఏముంది, నా దగ్గర ఏం లేదు, ఇంతే కాంటెంట్ వాళ్ళది, ఇంకేం కాంటెంట్ లేదు. దే వర్ ఎడ్యుకేటింగ్ ఇట్. సో చీపెస్ట్ వే ఆఫ్ డూయింగ్ మార్కెటింగ్ ఈజ్ కాంటెంట్. నువ్వు కాంటెంట్ ది, నీ ఫోన్ ఉందా, అందులో కెమెరా బాగుందా, ఒక చిన్న మైక్ ఉందా, దట్ ఈస్ ఆల్ యూ నీడ్. అంటే నువ్వు నీ ప్రోడక్ట్ గురించి నువ్వు చెప్పడం స్టార్ట్ చేయడమే మార్కెటింగ్ ఇప్పుడు. దట్ ఈస్ ఆల్. అంటే నువ్వు మార్కెటింగ్ అంటే ఇంకేమీ లేదు. కాంటెంట్ పరంగా చూసుకుంటే నువ్వు నీ ప్రోడక్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేయు. ఒక ఫోన్ తీసుకో, ఒక వీడియో ఆన్ చేయు, యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. అంతే. జనాలకు నచ్చిందా ఖచ్చితంగా నీ దగ్గర కొనడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు జనాలకు కావాల్సింది కూడా అదే. సో ఎందుకు సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ కన్నా జనాలు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ తోటి పోయిర్రు అంటే రీజన్ అదే. సో ఇన్ఫ్లుయెన్సర్ని కూడా రిలేటబిలిటీ, అరే మనోడు రావిడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది నమ్మడం ఎక్కువ స్టార్ట్ అయింది మనం సెలబ్రిటీ కన్నా. సో సేమ్ వే ఫౌండర్ చెప్పినప్పుడు కూడా ట్రస్ట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈజియెస్ట్ వే, చీపెస్ట్ వే, అఫోర్డబుల్ కాంటెంట్ క్రియేషన్. దట్ ఈజ్ ఆల్సో నువ్వు ఫోన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నీ దగ్గర అట్లీస్ట్ 20,000-30,000 ఉంటే ఒక ఏజెన్సీని హైర్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ మంచి ఏజెన్సీని హైర్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఒక బిల్ బోర్డ్, ఈ రోజు కూడా ఒక బిల్ బోర్డ్ కాస్ట్ యూ అరౌండ్ 2 to 2.5 lakhs పర్ మినిమం బేర్ మినిమం. అది కూడా సిటీలో కాదు, అవుట్స్కర్ట్స్లో. సిటీలో అయితే 5 lakhsకి తక్కువ ఉండదు. సో ఈ 5 lakhs తోటి నువ్వు 1 year మార్కెటింగ్ చేయొచ్చు. టు బి ఫ్రాంక్ ఇంకెక్కువ చేయొచ్చు. ఇంకెక్కువ. ఇది 5 lakhs నువ్వు ఏజెన్సీని హైర్ చేస్తే. అదే నువ్వే చేసుకున్నావు అనుకో ఇంకా ఈజీ. ఎవరికి కూడా హై ఎండ్ ఎడిటింగ్, హై ఎండ్ కాంటెంట్ అవసరం లేదబ్బా. నువ్వు కెమెరా ముందు పెట్టుకొని ఫేస్ తోటి మాట్లాడు. నీ కాన్సెప్ట్ నువ్వు జనాలకు నువ్వు చెప్పే పద్ధతి నచ్చింది అనుకో, ఖచ్చితంగా నీకు అట్రాక్ట్ అవుతారు. అలా ఉన్నాయి కూడా బ్రాండ్స్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ తీస్తే మళ్ళీ మనం అక్కడికే పోతాం, కానీ అలా చాలా బ్రాండ్స్ తెలుగులో ఉన్నాయి ఆల్రెడీ. ఓన్లీ వాళ్ళ కాంటెంట్తో బిల్డ్ అయిన బ్రాండ్స్ మనం నమ్ముతున్నాం ఇప్పటికి కూడా, వాళ్ళ దగ్గర కొంటున్నాం అంటే అలాంటి బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో చీపెస్ట్ వే ఇస్ కాంటెంట్ ఆల్వేస్. కరెక్ట్. ఒక కంటెంట్ని వాడుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు. దాని నుంచి మనకి కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ నుంచి డబ్బులు చేసుకోవచ్చు, ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు అనేది వెరీ వెరీ న్యూ కాన్సెప్ట్. కంటెంట్ యూజ్ చేసుకొని నువ్వు కస్టమర్స్ ఎలా వస్తారు ఒకసారి బ్రేక్ డౌన్ చేయి. సో కంటెంట్ యూజ్ చేసుకొని కస్టమరు ఎట్లా వస్తాడు అంటే అది మళ్ళీ అగైన్ మనం పోతే అది మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేస్ స్టడీ లాగా మనం చెప్పాల్సి వస్తుంది. సో ఈ రోజులలో ఎవ్రీథింగ్ ఐదర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఇన్ యూట్యూబ్. సో మన పర్చేసింగ్ డిసిషన్స్ కూడా ఐదర్ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నాం. ఇంతకుముందు పర్చేసింగ్ డిసిషన్స్ ఆప్షన్ చాలా ఎక్కువ ఉంటుండే మనకు. ఇప్పుడు రైట్ నౌ నీ పర్చేసింగ్ డిసిషన్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్స్టాగ్రామ్ త్రూ అవుతున్నాయి. అది ఎంత పెద్ద టికెట్ సైజ్ అయినా సరే. సపోజ్ ఫుడ్ నుంచి మొదలు పెడితే
కార్ వరకు నువ్వు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తావు. సపోజ్ నువ్వు కార్ కొనాలి, ఏం చేస్తావు? యూట్యూబ్కి వెళ్తావు, ఒక కార్ సంబంధించిన రివ్యూ చూస్తావు, అది వాడెవడో బాగుంది అని చెప్తాడు. ఒక 10 మంది సేమ్ థింగ్, ఇందులో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఇట్లుంది అని చెప్తాడు. మనం ఆబ్వియస్లీ పోయి ఆ కార్ కొనేస్తున్నాము. సో ఈ కంటెంట్ నుంచి కన్వర్ట్ అయింది కదా, ఇది ఖచ్చితంగా కాంటెంట్ నుంచి కస్టమర్ వస్తాడు. సో ఒక కేస్ స్టడీ ఏదైనా తీసుకొని సపోజ్ మనము బ్రేక్ డౌన్ చేద్దాము. పక్కా తెలంగాణ అని ఒక బ్రాండ్కి మేము వర్క్ చేసినాం సపోజ్. సో దానికి మనం ఏం చేసినాము అంటే కాంటెంట్ ఒక ఎమోషన్ తీసుకొని, సో ఈ ఎమోషన్ అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ మొత్తం మీరు చూస్తే సో మెనీ బాబులు ఉన్నారు, ఎవ్రీవన్ ఈజ్ సెల్లింగ్ సేమ్ థింగ్, ఇంక్లూడింగ్ మా తెలుగు అరమాస్. పొలావులు అమ్ముతున్నాము, బగారా రైస్లు అమ్ముతున్నాము, ఎవ్రీవన్ సెల్లింగ్ ద సేమ్ థింగ్. ఒక టైంలో హైదరాబాద్లో బిర్యానీ చాలా ఫేమస్ ఉండే. బిర్యానీ నుంచి మనం స్లోగా ఈ బాబుల సైడ్ వచ్చినాం. బిర్యానీ మండి అండ్ బాబు సైడ్ వచ్చినాం. సో ఇక్కడ వాళ్ళు వచ్చిన పాయింట్ ఏంటి? తెలంగాణ ఫుడ్ అమ్మాలి అంటే ఇట్స్ అక్కడ గ్యాప్ ఉంది ఆల్రెడీ. సో దీన్ని మనం ప్రాపర్గా ఆ ఎమోషన్ని అంటే తెలంగాణలో బగారా రైస్ విత్ మటన్ కర్రీ అనే ఒక ఎమోషన్ని తీసుకొని వి స్టార్టెడ్ విత్ ద స్టోరీ ఏంటి అంటే, చిన్నప్పుడు మా బాపు ప్రతి ఆదివారము ఒక 1/2 కిలో మటన్ తీసుకొస్తే మా అమ్మ రోట్ల నూరిన మసాలాను మంచిగా దట్టించి మటన్కి కూర వండుతుండే. సో గదే మేము తింటుండే, మాకు బిర్యానీలు తెలియదు, గివి తెలియదు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో అట్లాంటి ఫుడ్ దొరుకుతుందా? దిస్ వాజ్ ద స్టోరీ. ఈ స్టోరీ చెప్పినప్పుడు సో మెనీ పీపుల్ రిలేటెడ్ టు దిస్. హైదరాబాద్లో పనిచేసే చాలా మంది ఈ స్టోరీకి రిలేట్ అయ్యారు. అరే అవును కదా, చిన్నప్పుడు మా నాన్న సండే రోజు మటన్ తెస్తుండే, ఇది ఎవ్రీబడి అందరి ఇంట్లో ఉన్నది. ఇది మా నాన్న మటన్ తెస్తుండే, మా అమ్మ వండుతుండే, నిజంగానే మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తుండే, అప్పుడు బాగుండే. ఇప్పుడు అట్లాంటి ఫుడ్ నిజంగా దొరుకుతలేదు, ఎందుకంటే ఎవ్రీవేర్ ఏదో అమ్ముతున్నాం మనం. సో ఇది రిలేటబుల్ అయిపోయారు తొందరగా. సో మేము ప్రీ లాంచ్ ముందే ఈ స్టోరీ చెప్పినాం, డిఫరెంట్ ప్రతి ఐటెంకి ఒక స్టోరీ చెప్పినాం. మేము బోటీ ఫ్రైకి ఒక స్టోరీ చెప్పినాం. బాగా తెలంగాణలో మా దోస్తు వాళ్ళందరము ఊరవతలకు పోయి ఈత చెట్ల కింద కూర్చొని కళ్ళు తాగకుండా బోటీ ఫ్రై తింటోళ్ళం. అప్పటిదాకా నాకు బోటీ ఫ్రై అంటే తెలియదు, కానీ ఫస్ట్ టైం నాకు మా వాళ్ళు బోటీ ఫ్రై పరిచయం చేసిర్రు. అరే గిన్ని రోజులు నేను బోటీ ఫ్రై ఎందుకు తినలేను రా అనిపించింది నాకు. దిస్ ఇస్ ద స్టోరీ అగైన్. మళ్ళీ రిలేటబిలిటీ. అరే అవునరా, నా ఫ్రెండ్స్తో నేను కళ్ళు కాంపౌండ్ పోతుండే, అంటే చెట్ల కింద పోతుండే, మంద అవుతుండే, బియర్ తాగుతుండే, మేము బోటీ తింటుండే. నువ్వు చెప్తుంటే వాడి మైండ్ లో పిక్చర్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమైంది, రిలేటబిలిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో మేము దాని తర్వాత ఏం చేసినాము, టేస్టింగ్ సెషన్స్ పెట్టినాం. కొంతమందిని ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ ఆ ఫుడ్ తినిపిస్తే వాళ్ళు సడన్గా నాస్టాల్జియా అయిపోయారు. సో అందరూ రెస్టారెంట్స్ వాళ్ళందరూ పోస్ట్ లాంచ్ రివ్యూస్ ఇస్తారు. మేము ప్రీ లాంచే కస్టమర్స్కి తినిపించి వాళ్ళు రివ్యూస్ చెప్పించినాం. ఇది లిటరల్లీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ మనం ఏదైతే స్టోరీ చెప్పినామో దానికి రిలేట్ అయ్యి వాళ్ళు రివ్యూ చెప్పారు. అవును, చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టే ఉండి పక్కా తెలంగాణ ఫుడ్ అంటే ఇదే, ఇట్లాంటి రివ్యూస్ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ ఏమైపోయిందంటే జనాలకు చూసి మేము డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఇట్ వాస్ క్రౌడెడ్ లైక్ ఎనీథింగ్. అసలు ఆ ప్లేస్ యాక్చువల్గా చిన్న స్పేస్ మీద 20 మెంబర్స్ సీటింగ్ ప్లేస్. అది పక్క తెలంగాణ అనేది 20 మెంబర్స్ సీటింగ్ ప్లేస్. ఇప్పటికి ఈ రోజు కూడా జనాలు నిల్చొని వెయిట్ చేసి తింటారు. అవును, చూసాను. సో కాంటెంట్ నుంచి కస్టమర్ ఖచ్చితంగా వస్తాడు, బట్ రిటర్న్ ఎట్లయితాడు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మళ్ళీ మేము సపోజ్ అక్కడ వరకు కాంటెంట్ చేసినాము, జనాలు వస్తారు, చూస్తారు, తింటారు, స్టిల్ బాగున్నా కూడా ఇంత బిజీ లైఫ్లో, ఇంత టూ మచ్ ఆఫ్ కాంటెంట్లో రోజు 100 రెస్టారెంట్లు ఓపెన్ అవుతున్నప్పుడు మళ్ళీ వాడు పక్క తెలంగాణ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇట్లా రావాలి. దెన్ మళ్ళీ మేము స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసినాం. మళ్ళీ కొత్త స్టోరీ, మళ్ళీ రిలేటబుల్ స్టోరీ, మళ్ళీ రివ్యూ తీసుకోవడం, కస్టమర్ రివ్యూ తీసుకొని మళ్ళీ పోస్ట్ చేయడం, ఇంత బాగుంది, అది బాగుందని. ఈ బాగుంది ఆల్మోస్ట్ ఇప్పుడు 6 months అయిపోయింది. స్టిల్ సేమ్ క్రౌడ్ ఉంటుంది పక్క తెలంగాణలో. మీరు ఏ రోజు అయినా పోయి చూడండి, సేమ్ క్రౌడ్ ఉంటుంది. అది మండే కానీ సండే కానీ పక్క తెలంగాణలో టేబుల్ దొరకాలంటే ఖచ్చితంగా 15 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేసినాము అంటే, ఇప్పుడు ఒక 10-20 ఐటమ్ మెనూస్ తోటి పక్క తెలంగాణ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఏంది, జనాలు బోర్ అయిపోతారు. దెన్ ఇంకా ఫర్గాటన్ రెసిపీస్ చాలా ఉన్నాయి తెలంగాణలో. దెన్ వి స్టార్టెడ్ తెలంగాణ ఫుడ్ టూర్. సో ఆయన ఇన్వైట్ చేసిండు, మీరు తెలంగాణ వాళ్ళు మీ రూటెడ్ ఏరియాస్లో చేసుకున్న ఫుడ్ని మన వాళ్ళందరికీ పరిచయం చేద్దాం. మన వాళ్ళు అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు కాదు, ఎవ్రీబడి. సో అందరూ వచ్చి తినండి. దీనివల్ల ఏమైంది, మళ్ళీ క్యూరియాసిటీ బిల్డ్ చేసినాం. అరే ఇంకో కొత్త ఐటమ్ వచ్చింది, ఇప్పటివరకు నేను తినలేదు. ఇప్పుడు మేము రీసెంట్గా మటన్ దాల్చా అని స్టార్ట్ చేసారు పక్క తెలంగాణలో. అది ఏ రెస్టారెంట్లో, చాలా రెస్టారెంట్లో హైదరాబాద్లో దొరకదు అది. సో అది మనం కొత్తగా లాంచ్ చేసినాం. కీమా ముట్టిలో అని ఒక లేడీ మాకు ఇంట్రడ్యూస్ చేసింది. కీమా ముట్టిలో అని మేము తెలంగాణ ఫుడ్ టూర్ చేస్తే ఒక లేడీ చూపెట్టింది ఆ కర్రీ అమ్ముతున్నాం మేము. సూపర్ రెస్పాన్స్. అంటే మళ్ళీ కస్టమర్ దానికోసం వస్తున్నాడు. సో మళ్ళీ కస్టమర్ రావాలి, అంటే ఇంత బిజీ, ఇంత కాంపిటేటివ్ ఏరియాలో మనం కస్టమర్ని రిటర్న్ చేయాలంటే మళ్ళీ కాంటెంటే హెల్ప్ అయింది మాకు.
సో ప్రతిసారి స్టోరీని అలా రిపీట్ చేస్తూ ఎగ్జాక్ట్లీ. సో స్టోరీని బెటర్ స్టోరీ చెప్పడము, సోషల్ ప్రూఫ్ ఇవ్వడం. సోషల్ ప్రూఫ్ అంటే సపోజ్ ఇక్కడ 2 థింగ్స్ ఎగ్జాక్ట్లీ జరిగినాయి. సో దట్ ప్లేస్ ఈస్ వెరీ స్మాల్. నువ్వు అక్కడ నుంచి పాస్ అవుతున్నప్పుడు అక్కడ ఆల్వేస్ క్రౌడెడ్ ఉంటుంది, పైన బండ్లు వేసుకొని బయట వరకు క్రౌడ్ ఉంటుంది. సో సోషల్ ప్రూఫ్. ఇప్పుడు నీకు ఏమైంది, నువ్వు ఎవ్రీ టైమ్ ఆ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు అక్కడ క్రౌడ్ కనిపిస్తుంది అంటే నీకు ఏదో ఒక రోజు అనిపిస్తుంది ఫీలింగ్, ఇక్కడ పోవాలరా, ఏదో జరుగుతుంది. సో వాడు పోతాడు, వాడిని చూసి ఇంకొకరు పోతాడు. సో అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. టు బి ఫ్రాంక్, ఫుడ్ బాగాలేకపోతే మనం ఏం చేయలేం. ఫుడ్ చాలా బాగుంటుంది, బట్ ఎక్స్టర్నల్ గా మనం ఏదైతే పుష్ ఇస్తున్నామో ఆ బ్రాండ్ కి, సో అది ఇంకా అడిషనల్ హెల్ప్ అవుతుంది దానికి. సో ఇక్కడ ఓవరాల్ గా కాంటెంట్, గుడ్ స్టోరీ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్, ఈ 3 బెటర్ అయినాయి కాబట్టి మంచి బిజినెస్ జరుగుతుంది అక్కడ. సో ఎగ్జాక్ట్లీ సేమ్, ఎవ్రీ బ్రాండ్ ది సేమ్. సో మంచి కాంటెంట్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. కాంటెంట్ నుంచి కస్టమర్ వస్తాడు, అండ్ రిటెన్షన్ అనేది అదర్ ఛాలెంజ్. ఇప్పుడు లెటెస్ట్ ఇప్పుడు మనం కంటెంట్ చేస్తున్నాం అన్నా కదా, ఇప్పుడు పక్కా తెలంగాణ ఆ బ్రాండ్ అదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేసుకుంటే, ఒక ఫౌండర్ వచ్చి అక్కడ ఎవరైతే మీ కోర్ షెఫ్ ఉన్నారో ఆయనే వచ్చి కంటెంట్ చేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు నేను నా బిజినెస్కి కంటెంట్ చేసుకున్నది అన్నది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు నువ్వే చేయాలి, ఈ 3 థింగ్స్ ఆన్సర్ చేయను. సో ఇప్పుడు స్టోరీ, మన ఇందాక స్టోరీ గురించి చెప్పిన కదా, then comes to the founder or the person who is in front of the camera, who is delivering it exactly. So నేను చాలా మంచి స్టోరీ చెప్పినబ్బా, నేను ఏదైతే స్టోరీ చెప్పినో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ. బట్ ఈ పర్సన్ కనుక చెప్పే పర్సన్ కనుక బాగా చెప్పలేకపోతే ఆ స్టోరీని, ద స్టోరీ ఇస్ డెడ్. అండ్ ఈ పర్సన్ చెప్పినప్పుడే, అంటే ఆ ఫౌండర్ అనేటువంటి చెప్పినప్పుడు, అంటే ఆయన ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆ స్టోరీ వస్తుంది. ఇప్పుడు ఏదైతే స్టోరీ మనం ఎవరు రాసినా కూడా ఫౌండర్ ఒకవేళ ఫీల్ అవ్వలేడు అనుకో ఆ స్టోరీ, ఆ ఫౌండర్ చెప్తున్నప్పుడు ఆ రిలేటబిలిటీ, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ బిల్డ్ అవుతుంది. ఎవరో ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన దానికి ఫౌండర్ చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్సర్ బిల్డ్ చేసిన బ్రాండ్స్ చాలా ఫాస్ట్గా పడిపోతాయి, ఫౌండర్ బిల్డ్ చేసిన బ్రాండ్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మీరు గమనిస్తే కొన్ని బ్రాండ్స్కి ఫేస్ ఉండదు, బట్ కంటిన్యూస్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తారు. సో దానిలో ట్రస్ట్ అనేది ఉండదు, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ డెవలప్ అవ్వదు. ఇక్కడ మీరు సపోజ్ నవీన్ షెఫ్ని చూస్తే పక్క తెలంగాణలో ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది. మీరు కామెంట్స్ ఒకవేళ చదివితే, అన్న హాయ్ అన్న మిమ్మల్ని ఒకసారి కలుద్దాం అనుకుంటున్నానంటే, అంటే ఒక బాండ్ క్రియేట్ చేసినాం మనం, కస్టమర్కి ఫౌండర్కి బాండ్ క్రియేట్ అయింది. ఈ బాండ్ వల్ల నువ్వు నమ్మవు, కొన్నిసార్లు ఆయన డిఫెండ్ చేస్తారు జనాలు కామెంట్లలో. సో ఎవరన్నా ఒకళ్ళు తిట్టినా ఇంకేదైనా చేసినా కూడా డిఫెండ్ చేస్తారు, నువ్వేమంటున్నావు, నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావు, నువ్వు అట్లా అనొద్దు, ఇట్లా ఆయన అట్లా అంటావా అని డిఫెండ్ చేస్తారు. అంటే ఆ లవ్ క్రియేట్ చేసినాం మనం బేసిక్గా. సో ఆయన మాట్లాడే పద్ధతి వల్ల జనాలు ఆయన లవ్ చేస్తారు. సో దట్ అంత ఇంపార్టెంట్ ఫౌండర్ కాంటెంట్ క్రియేట్ చేయడం. అంటే నువ్వు లాంగ్ టర్మ్ గేమ్ ఆడదాము అనుకుంటే ఫౌండర్ ఖచ్చితంగా కాంటెంట్ క్రియేట్ చేయాల్సిందే. అసలు డౌటే లేదన్న. అసలు ఫౌండర్ కాంటెంట్ చేయకపోతే బ్రాండ్స్ బిల్డ్ అవ్వడము ఈ రోజులలో ఖచ్చితంగా చాలా కష్టం. చేయొచ్చు, ఫౌండర్ లేకుండా నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, వేరే వేస్ అన్ని వాడి మనం బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు. బట్ ఎన్ని రోజులు సస్టైనబిలిటీ? ఎప్పుడు ఏదో ఒక రోజు యాజ్ ఫౌండర్ నువ్వు కాంటెంట్ చేయకపోయినా ఇలాంటి పాడ్కాస్ట్ వచ్చి కూర్చోవడము, ఇంకేదో చేయడము, ఎక్కడనో ఒక దగ్గర నీ ఫేస్ అనేది కావాలి. ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ ఈ రోజులలో నేను ప్రోడక్ట్ కొనాలి అంటే ఖచ్చితంగా ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఎవరి దగ్గర కొంటున్నా, ఎందుకు కొంటున్నా అనే రీజన్, వాల్యూస్ ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే కుదరదు. అందుకే ఫౌండర్ కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంటెంట్ చేస్తున్నారు చాలా మంది. ఏంటంటే నా దగ్గరికి వచ్చిన కంటెంట్కి వచ్చిన వాళ్ళు, కంటెంట్ చేయించుకుంటారని వచ్చిన వాళ్ళు, వైరల్ అయిపోతుంది ఆ వీడియో. 2 million ఫాలోవర్స్ వస్తారా, ఒక 100K ఫాలోవర్స్ ఎప్పుడు కొడతాం, మంది ఫస్ట్ 1 million ఎప్పుడు వెళ్తారు, రీల్ అడుగుతారు. వీడియో వైరల్ అవ్వడం అనేది ఆ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ ఫీల్ అయిపోతారు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే వీడియో వైరల్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? 100% కాదు. 100% వీడియో వైరల్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. వైరల్ అవ్వడం అనేది ఏ ఆడియన్స్ అనేది మనకు తెలియదు. యాక్చువల్గా ఆర్గానిక్ రీల్ అనేది ఎప్పుడు ఎవడు చూస్తాడో మనకు తెలియదు. సో వైరాలిటీ అనేది బ్రాండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు ఏం ప్రోడక్ట్ అమ్ముతున్నావు అనే దాన్ని బట్టి మాత్రమే వైరాలిటీ అవసరం. కొన్ని ప్రోడక్ట్స్కి వైరాలిటీ అవసరం లేదు, టార్గెట్ ఆడియన్స్ ఇంపార్టెంట్. టార్గెట్ ఆడియన్స్కి మాత్రం రీచ్ సరిపోతుంది. సో వైరాలిటీ అనేది ప్రోడక్ట్ డిఫరెన్స్ ఉంటుంది. రెస్టారెంట్ వైరాలిటీ కావాలి నీకు, రెస్టారెంట్ కాకుండా ఎఫ్ఎండి ప్రోడక్ట్ కాకుండా ఇంకేదో ప్రోడక్ట్, ఖచ్చితంగా వైరాలిటీ అవసరం లేదు నీకు ఓన్లీ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయితే సరిపోతుంది. సో అట్లా వైరాలిటీ అనేది 100% ఖచ్చితంగా అవసరం లేదు. సో ఒకవేళ వైరల్ అవ్వకపోతే కంటెంట్ ఎందుకు చేయాలి, నాకు ఏమొస్తుంది, వైరల్ చేయకపోతే ఎక్కువ మంది చూడరు, ఎక్కువ మంది చూడకపోతే ఎక్కువ మంది రారనుకుంటారు కదా. నేను అన్నారు కదా డైలాగ్, వైరల్ కాదు టార్గెట్ ఆడియన్స్ ఇంపార్టెంట్ అని, ఇది ఒక్కసారి బ్రేక్ డౌన్ చేయవా? సో వైరల్ కాదు, టార్గెట్ ఆడియన్స్ ఇంపార్టెంట్
అనేది ఎందుకు నేను చెప్తాను నీకు ఎగ్జాక్ట్గా. సపోజ్ ఒక డాక్టర్ని తీసుకుందాము. ఒక డాక్టర్ రీలు 100 మిలియనో 1 మిలియనో 2 మిలియనో పోయింది. సో అక్కడ నుంచి ఇప్పుడు డాక్టర్ని అడుగుతాడు, బాబు నాకు 1 మిలియన్ రీచ్ పోయింది కదా, నాకు ఎప్పుడు పేషెంట్ వస్తాడు అని. 1 మిలియన్ రీచ్ ఎక్కడ ఎవరు చూసిండు అది? ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు సపోజ్ 90 మిలియన్ పీపుల్ ఉన్నారు అరౌండ్ ద వరల్డ్. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరిని సపోజ్ చూపిస్తుంది. అంటే ఎవడెవడో ఎక్కడెక్కడ నుంచో చూస్తుండు. అప్పుడు నీకు పేషెంట్ ఎప్పుడు వస్తాడు? పేషెంట్ ఖచ్చితంగా నీకు రాడు. అదే నువ్వు ప్రాపర్ టార్గెట్ చేసి తీసుకున్నావు అనుకో, కాంటెంట్లో కూడా నేను ఎవ్రీ టైం అదే చెప్తా. సపోజ్ మేము ఒక బేరియాట్రిక్ సర్జన్కి కాంటెంట్ చేస్తాం. సో బేరియాట్రిక్ సర్జన్ అంటే నథింగ్ బట్ వెయిట్ లాస్ సర్జన్. అంటే మన పొట్టని కొంచెం కట్ చేసి మన క్రేవింగ్స్ని తగ్గించి ఆకలిని తగ్గించి మనం తక్కువ తినేలాగా చేసి మిమ్మల్ని సన్నగా ఇలాగా చేస్తాడు. నేను చాలా మంది బేరియాట్రిక్ సర్జన్స్ కాంటెంట్ చూసిన. బిఫోర్ స్టార్టింగ్ బేరియాట్రిక్ సర్జన్కి మనం మార్కెటింగ్ చేసినప్పుడు చాలా కాంటెంట్ చూసిన. మనం బేసిక్గా ఎవరికైనా కాంటెంట్ చేసినప్పుడు కాంపిటేటివ్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి అసలు కాంటెంట్ ఏం చేస్తున్నారు బేరియాట్రిక్ సర్జన్స్ అని మొత్తం చూసిన. సో అందరూ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జనాలను. ఎడ్యుకేట్ అంటే ఏంది, నువ్వు వెయిట్ లాస్ అవ్వడానికి ఇది తిను, ఈ ఎక్సర్సైజ్ చేయు, పడుకో, నిల్చో, మంచి స్లీప్ ఉండు, స్ట్రెస్ తగ్గించు అని ఇది ఎగ్జాక్ట్లీ చెప్తున్నారు. సో ఐ కమ్ అప్ విత్ ద స్టోరీ ఐడియా. సో ఎవ్రీవేర్ స్టోరీ వర్క్స్, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఇక్కడ స్టోరీ ఏంటి అంటే ఆ సర్జన్కి మనం చెప్పిన స్టోరీ, ఆయనతో ఇది ఎగ్జాక్ట్ స్టోరీ చెప్పించినాం. ఒక 30 years అమ్మాయి 100 kgs ఉంది, నా దగ్గరకు వచ్చింది, ఆమె లైఫ్ మారిపోయింది. దిస్ వాజ్ ద హుక్. ఇది హుక్. 35 years అమ్మాయి 100 kgs ఎబో ఉంది, పెళ్ళి అవ్వట్లేదు, నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె లైఫే మారిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అంటే ఇది ఎగ్జాక్ట్లీ వర్క్ చేస్తుంది. అంటే రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది ఆ స్టోరీలో. ఇప్పుడు ఈ 35 years అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఆమె లైఫ్ మారిపోయింది, ఆమె పెళ్ళి అయింది, ఇప్పుడు చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ ఏ 35 years అమ్మాయి పెళ్ళవకుండా ఉండి కష్టపడుతున్నా కూడా ఈయనకి ఆయన దిక్కు. ఎగ్జాక్ట్లీ 35 years అమ్మాయి 100 kgs ఉంది అంటే ఈ 35 ఉన్న అమ్మాయి 100 kgs ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రీల్ పోతుంది. ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉంది. సో ప్రతి ఎగ్జాక్ట్లీ కాల్ అవుట్ చేసి రిలేటబిలిటీ తీసుకొచ్చినాం మనం ఇక్కడ. రిలేటబిలిటీ తీసుకురావడం వల్ల ఆయనకు ఆ ఒక్క రీల్ నుంచి నువ్వు నమ్మవు అరౌండ్ 15 పేషెంట్స్ వచ్చారు, 15 సర్జరీస్ అయినాయి. సో వన్ ఆఫ్ ద హ్యాక్ ఇస్ ఆడియన్స్ ని కాల్ అవుట్ చేయడం. అంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి వాడికి ఎగ్జాక్ట్లీ నీ రిలేటబుల్ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఆ స్టోరీ అంటే నేను సపోజ్ డైరెక్ట్ నేను ఒక సర్జన్ని, నీకు పెళ్ళి అవ్వట్లేదా వచ్చి సర్జరీ చేయించుకుంటే ఎవడు రాడు, ఎందుకంటే సేల్ చేస్తున్నాం. అదే ఒక స్టోరీగా ఒక ఎమోషన్గా మార్చినప్పుడు దాన్ని ఆ ఎమోషన్లో చాలా మంది ఉంటారు. పెళ్ళి అవ్వట్లేదు అనే ఎమోషన్, అమ్మాయిలు సపోజ్ ఒక 35 years అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళి అవ్వట్లేదు అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని మనం ఎగ్జాక్ట్లీ ట్యాప్ చేసినప్పుడు కన్వర్షన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ వైరాలిటీకి సంబంధం లేదు. ఆ రీల్ 10,000 రీచ్ అయిపోయింది టు బీ ఫ్రాంక్, కానీ 10,000 నుంచి ఆల్మోస్ట్ 12 సర్జరీస్ కన్వర్ట్ అయినాయి. సో ద స్టోరీ ఎంత ఇంపార్టెంట్, నువ్వు రైట్ ఆడియన్స్ రీచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది దీనివల్ల మనకు అర్థమవుతుంది అన్నట్టు. సో వైరాలిటీ అనేది నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓన్లీ ఏ సబ్జెక్ట్కి వైరాలిటీ అవసరం అనేది మనం డిఫైన్ చేసుకోగలగాలి. సో నువ్వు ఓ హెల్త్ కేర్ పర్సన్ వచ్చి నాకు ఇంత వైరాలిటీ కావాలంటే, సో అదే అంటే నేను నువ్వు ఫస్ట్ టేస్ట్ చూస్ చేసుకోవాలి. నీకు ఫాలోవర్స్ కావాలా, బిజినెస్ కావాలా? నువ్వు ఫాలోవర్స్ కావాలి అంటే నువ్వు ఎడ్యుకేట్ చేయాలి, నువ్వు మంచి కాంటెంట్ చెయ్యు, వాల్యూ ఇవ్వాలకు ఖచ్చితంగా నీకు ఫాలో చేస్తాడు. బిజినెసే కావాలి అంటే వాళ్ళను నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి వాళ్ళతోటి. సో ఇట్ టేక్స్ టైం. సో నువ్వు సేల్ చేయడం అనేది చాలా కష్టం అబ్బా, అంటిల్ అన్లెస్ నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేసుకోలేకపోతే. ట్రస్ట్ ఓవర్ నైట్ బిల్డ్ అవ్వదు, ట్రస్ట్ లాంగ్ టర్మ్ లో బిల్డ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ లో నువ్వు కన్సిస్టెంట్ గా కాంటెంట్ చేయాలి. కన్సిస్టెంట్ గా కాంటెంట్ చేయకపోతే నాకు రీచ్ వస్తలేదు, నేను చెయ్యను, వేస్ట్ ఇది అని అనుకున్నావు అనుకో, ఒకటే ఒక రీల్ చాలబ్బా, జస్ట్ 1 reel. సినిమా వాళ్ళకు ఒక ఫ్రైడే ఎట్లనో కాంటెంట్ క్రియేటర్స్ కి ఒక రీల్ చాలు. ఆ రీల్ ఏ రోజైనా పడుతుంది, నువ్వు గెస్ కూడా చేయలేవు. కొన్నిసార్లు చాలా మాకు అయింది నిజంగా, ఇది వెళ్ళదురా పోతుంది. ఇది ఖచ్చితంగా పోదురా రీచ్ అని పోస్ట్ చేస్తాం, అది వెళ్ళిపోతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది. రీచ్ ఎందుకు పని చేస్తారో మాకు అర్థం కాదు. దానికి ప్రాపర్ ఎన్ని బుక్లను చదువు, దానికి నిజంగా కొన్నిసార్లు ప్రాపర్ ఫార్ములా ఉండదు. అది ఏం జరుగుతుంది అనేది మనం స్ట్రక్చర్ చేయలేము. కొన్నిసార్లు ఎందుకు పోతుందో మనకే అర్థం. నేనే తాజాలు జుట్టు పట్టుకున్నా, ఈ ఎందుకు పోయింది, ఎగ్జాక్ట్లీ. సో మనము డిసప్పాయింట్ అవ్వద్దు, కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు మనం ఏజెన్సీలో వర్టికల్స్ ఉంటాం కదా, మేము ఓన్లీ ఈ ఏజెన్సీ వీళ్ళ క్లయింట్స్ తోనే వర్క్ చేస్తాం. మీరు ఎంతమందితో వర్క్ చేస్తారు? సో వీఆర్ వెరీ ఫోకస్డ్ ఇన్ టు హెల్త్ కేర్ అండ్ ఫుడ్. సో ఎక్కువ ఫుడ్ అండ్ హెల్త్ కేర్ లో వర్క్ చేస్తున్నాం సో ఫార్. సో వీఆర్ ఆల్సో బిల్డింగ్ రియల్ ఎస్టేట్ వర్టికల్స్ కూడా మేము ఇప్పుడు వెళ్తున్నాము. రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. సో దాని సైడ్ కూడా ఇప్పుడు రైట్ నో వెళ్తున్నాము. ఓకే. సో ఈ హెల్త్ కేర్ కంటెంట్కి ఈ ఫుడ్ కంటెంట్కి
మీరు డిజైన్ చేసుకునే విధానమైనా, కాంపిటీషన్ అనాలిసిస్ చేసుకునే విధానమైనా, లేకపోతే ఫైనల్గా వచ్చి వీడియో ఎడిట్ చేసే విధానమైనా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. సపోజ్ మనము ఫుడ్ని చూస్తే మీరు ఇప్పటిదాకా చూసుంటారు కావచ్చు, ఇప్పటివరకు నేరేటివ్ ఎక్స్ చేసిన ఫుడ్ది హెల్త్ కేర్ది రెండు పక్క పక్కన పెట్టుకొని చూడండి మీరు. మా ప్రతి ఫుడ్కి మేము మ్యాక్సిమం వామ్లెటే వాడతాం. వామ్లెటే వాడతాం. సో ఎందుకు అంటే వామ్లెట్ వాడడం వల్ల ఒక అర్జెన్సీ, ఒక అరే ఇది క్రేవింగ్, ఈ ఫీలింగ్ వస్తుంది మనకు. లైటింగ్ వల్ల కూడా ఎమోషన్ మారుతుంది. ఎగ్జాక్ట్లీ, లైటింగ్ ఈ మూడ్ లో ఉండడం అనేది, ఆ మూడ్ లోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ ని. సో మా మాక్సిమం ఫుడ్ రీల్స్ అన్ని ఖచ్చితంగా వామ్ వైట్ నే ఉంటాయి. సో ఆ ఫీల్డ్ కి, ఆ మూడ్ లోకి తీసుకెళ్ళడానికి మా మాక్సిమం హెల్త్ కేర్ రీల్స్ అన్ని వైట్ ఫార్మాట్ లోనే ఉంటాయి. ఎక్కువ ఆ హెల్త్, ఆ ప్రాస్పెరిటీ ప్రమోట్ చేయడానికి ఇట్లనే చేస్తాం. సో అంటే మనం చూసేటప్పుడు హుక్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. విజువల్ హుక్, వర్బల్ హుక్, టెక్స్ట్ హుక్ అండ్ కలర్ హుక్. సమ్ టైమ్స్ ఆ కలర్ మనల్ని హైలైట్ చేస్తుంది. కొన్నిసార్లు మనం స్క్రోల్ చేస్తుంటే డార్క్ కలర్ కనిపించేస్తుంది, అరే ఏందో అని ఆగుతాం. సో కలర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా మేము ఖచ్చితంగా ఫ్రమ్ స్క్రాచ్ కలర్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతి దానిలో చాలా డిఫరెన్షియేట్ చేస్తాం. గ్యారెంటీ ఈ కాంటెంట్కి ఇట్లనే చేయాలి, ఈ కాంటెంట్ ఇట్లనే చేయాలి. ఎందుకంటే ఆ హెల్త్ కేర్ కాంటెంట్ చూసేటప్పుడు వాడిని మంచి మూడ్లోకి, పాజిటివ్ మూడ్లోకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్లీ ఫియర్ బేస్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ఖచ్చితంగా వాడిని మంచి మూడ్లోకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఇది అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఫుడ్ అనేది ఆల్వేస్ అర్జెన్సీ. అంటే టికెట్స్ అయితే చిన్నది, ఇప్పుడు పోయి తినాలని అనిపించాలి. సో ఒకవేళ వాడు నియరెస్ట్ ఉంటే వాడు ఆ రీల్ చూస్తే వాడికి ఇమ్మీడియట్ క్రేవింగ్ రావాలి, ఇమ్మీడియట్గా పోయి చూడాలి అనిపించాలి. సో ఇట్లా డిజైన్ చేస్తాం ఖచ్చితంగా మనం హెల్త్ కేర్ అని. ఇంకా దీన్ని సపరేట్ ఖచ్చితంగా. ఇందాక హుక్స్ అన్నప్పుడు వెంటనే టక్ 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 అని చెప్పి విజువల్ హుక్, వర్బల్ హుక్ అవన్నీ చెప్పావు కదా. ఒక్కసారి హుక్ అంటే ఏంది, ఫస్ట్ 3 seconds ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ హుక్స్ అంటే ఏంటి? లేదా ఒకవేళ నేను ఇప్పుడు ఈ రోజు నేను ఒక కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నాను, కంటెంట్ క్రియేటర్ కాదు, ఒక బిజినెస్ ఓనర్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఈ హుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అది ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, సో హుక్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నుంచి స్టార్ట్ చేస్తా. సో మీరు సపోజ్ చాలామంది ఈరోజు కాంటెంట్ స్టార్ట్ చేసే ముందు యూజువల్గా మనం యూట్యూబ్లోనో ఎక్కడో సెర్చ్ చేస్తాం కాంటెంట్ క్రియేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని. మీకు యూజువల్గానే చాలా కోర్సులు వస్తాయి 99 రూపీస్కి, 100 రూపీస్కి. ఇన్స్టాగ్రామ్ కోచెస్ చాలామంది అయిపోయారు ఈ మధ్య. వాడు ఫస్ట్ నేర్పించేది హుక్. సో ఈ పాడ్కాస్ట్ చూసిన ఆడియన్స్ కూడా హుక్ అనేది అందరికీ తెలుసు. హుక్ అనేది ఏంటంటే అటెన్షన్. అంటే మనము ఇంత స్పాన్లో, ఒక సెకండ్లో ఆల్మోస్ట్ 20-30, అంటే ఒక 1 minute ఆల్మోస్ట్ 20-30 రీల్స్ స్క్రోల్ చేస్తాం మనం ఎగ్జాక్ట్లీగా. పర్ సెకండ్ వన్ చేసినా కూడా ఆల్మోస్ట్ 60 రీల్స్ మనం స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. ఇంత అటెన్షన్ ఎట్లా గ్రాప్ చేయాలి ఇంత స్పాన్లో, అది హుక్. సో ఇప్పుడు అటెన్షన్ గ్రాప్ చేయడానికి మనకు ఒక 3 ఫార్మాట్స్ సపోజ్. హుక్ అనేది అని చూసుకుంటే వర్బల్ హుక్ అంటే నువ్వు స్టార్ట్ చేసినావు, ఈ త్రీ థింగ్స్ నువ్వు ఈ బిజినెస్ని ఖరాబ్ చేస్తున్నాయి అని అన్నావు అనుకో. ఈ హుక్లో కూడా, హుక్ అనే వరకు అందరికి తెలుసు కదా, హుక్లో కూడా నెగిటివ్ హుక్, పాజిటివ్ హుక్ ఉంటుంది. సో నువ్వు పాజిటివ్ హుక్ చెప్పినావు అనుకో, నువ్వు ఈ 3 నేర్చుకుంటే లైఫ్లో బెటర్ అవుతావని ఒక్కడు కూడా చూడడు. అదే ఈ 3 మిస్టేక్స్ నీ బిజినెస్ని ఖరాబ్ చేస్తున్నాయి అనుకో, ప్రతి ఒక్కరు చూస్తాడు. ఎందుకంటే ఇక్కడ క్యూరియాసిటీ బిల్డ్ చేసినాడు. ఇక్కడ ఏంది జనరిక్ ఇది, అంటే ఈ 3 నువ్వు నేర్చుకోరా బాబు బెటర్ అవుతావు అంటే ఎవ్వడికి అవసరం లేదు. ఈ 3 మిస్టేక్లు నువ్వు చేయడం వల్ల నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. ఈ 3 మిస్టేక్లు నువ్వు చేయడం వల్ల నీ బిజినెస్ ఫెయిల్ అవుతుంది. ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది వాడికి, అరే నేను చేస్తున్నానేమో ఈ మిస్టేక్ చూద్దాం అని వాడు స్టార్ట్ చేస్తాడు. సో దిస్ ఈజ్ హౌ యూ హుక్. అటెన్షన్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాడిని అక్కడ ఆపాలి, హుక్తో ఆపాలి. సో ఇప్పుడు నీకు టెక్స్ట్ హుక్. యూజువల్గా ఇప్పుడు ఏమైందంటే చాలా మంది టెక్స్ట్ హుక్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మనము కొన్నిసార్లు మ్యూట్ చేసి చూస్తాం. సో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా మోస్ట్ అందరూ మ్యూట్ చేసి చూస్తారు. అందుకే సబ్టైటిల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో టెక్స్ట్ హుక్ అనేది కనిపించింది అనుకో, ఈ వీడియో ఈజ్ ఫర్ వాట్. టెక్స్ట్ హుక్ అనేది ఆల్వేస్ క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. నువ్వు చాలా మంది ఏం చేస్తారంటే హుక్లోనే విషయం చెప్పిస్తారు. సో ఆబ్వియస్లీ అది పనిచేయదు అది. సో నువ్వు టెక్స్ట్ హుక్, ఎనీ హుక్ క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. సో అప్పుడు క్యూరియాసిటీ బిల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బెటర్ అవుతుంది. సో టెక్స్ట్ హుక్ అనేది మ్యూట్లో చూసిన వాళ్ళకి పనిచేస్తుంది. వర్బల్ హుక్ అనేది నేను ఇందాక చెప్పినట్టు నెగిటివ్ హుక్. నువ్వు ఏదైనా ఒక నెగిటివ్ తోటి స్టార్ట్ చేసినావు అనుకో వీడియో, అది హుక్ లాగా అనిపిస్తుంది వాడికి. అప్పుడు ఆబ్వియస్లీ వాడు ఆగుతాడు. విజువల్ హుక్ అంటే ఏంది, సపోజ్ కెమెరా ఇట్లనే ఉంది, నేను సడన్గా కెమెరా ముంగడికి వస్తా, ఆ సడన్గా బాడీలు ఇస్తా, లేకుంటే సడన్గా నా ముంగడికి గ్లాస్ పడిపోతుంది. సో ఇవన్నీ విజువల్ హుక్స్. అంటే వాడిని అక్కడ ఆపేయాలి. నేను ఫస్ట్ స్క్రోల్ ఇంటరప్ట్ చేయాలి. కరెక్ట్. సో దాన్ని ప్యాటర్న్ ఇంటరప్ట్ ఉంటారు బేసిక్గా. ఆ ప్యాటర్న్ ఎప్పుడైతే ఇంటరప్ట్ అయిందో నీకు రీచ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో రీచ్ అనేది జనరల్గా ఇట్లనే వస్తుంది మీకు. అంటే ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం కూడా అదే చేస్తుంది. ఎవడు ఆగుతున్నాడో చూసి వాడికి ఆగిన రీల్ చూస్తాడు. సో ఆగడం వరకు పని అయిపోదు, రీచ్ ఇక్కడనే అయిపోదు. ఆగిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు, కాంటెంట్లో వాడు షేర్ చేస్తున్నాడా,
కామెంట్ చేస్తున్నాడా, సేవ్ చేసుకుంటున్నాడా, ఈ 3 మెట్రిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హుక్ తర్వాత నువ్వు హుక్ ఒకటే క్రాక్ చేస్తే సరిపోదు, హుక్ తర్వాత ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. నేను ఇందాక ఫస్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ చెప్పిన, యూ స్టార్ట్ విత్ హుక్, అటెన్షన్, దెన్ ఎమోషన్, దెన్ వాల్యూ, దెన్ సిటిఏ. సో ఈ ఫార్మేట్లో నువ్వు కాంటెంట్ చేసినావు అనుకో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా హుక్ అయిపోయింది, మనం ఎలా చేయాలో అర్థమైపోయింది. ప్రతి వాళ్ళు అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లాట్ఫామ్లో కంటెంట్ చేసుకోవాలి? అరే బాబు, నేను లింక్డ్ఇన్లో ఉండాలా, యూట్యూబ్లో ఉండాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉండాలా, లేకపోతే గూగుల్లో ఉండాలా, నేను వెబ్సైట్లో ఆర్టికల్స్ రాయాలా అని నాకు అర్థం కాదు. సో ఏ కంటెంట్ ఏ బ్రాండ్కి ఏ కేటగిరీకి అనేది ఎలా డిసైడ్ చేస్తాం? సో నీ టార్గెట్ ఆడియన్స్ డిసైడ్ అయినప్పుడు, సపోజ్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది ఏంది, నువ్వు నీ టార్గెట్ ఆడియన్స్ డిసైడ్ చేసుకోవాలి. నువ్వు అంటిల్ అన్లెస్ నీ టార్గెట్ ఆడియన్స్ డిసైడ్ అవ్వకపోతే నువ్వు ప్లాట్ఫామ్ డిసైడ్ చేయలేవు. నీ ప్రోడక్ట్ ఎవరికి ప్రాబ్లమ్ సాల్వ్ ఎవరికి ఫిట్ అవుతుంది. సపోజ్ నువ్వు B2B చేస్తున్నావు, సో నువ్వు ఒక ఫౌండర్ని రీచ్ కావాలి. ఫౌండర్స్ అందరూ ఎక్కడ ఉంటారు? లింక్డ్ఇన్లో ఉంటారు బేసిక్గా. సో నువ్వు కాంటెంట్ ఎక్కువ చేయాలి, లింక్డ్ఇన్లో, ట్విట్టర్లో కాంటెంట్ చేయాలి. సో అదే నువ్వు టార్గెట్ ఆడియన్స్ చూస్ చేయకుండా నువ్వు డైరెక్ట్ తీసుకొచ్చి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినావు అనుకో, నీకు రీచ్ వస్తుంది కావచ్చు, కానీ సేల్ అవ్వదు. ఎందుకంటే నువ్వు టార్గెట్ ఆడియన్స్ రాంగ్ ఉన్నారు ఇక్కడ. సో నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని ఫిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నీకే నువ్వు ఏ ప్లాట్ఫామ్కి పో, నీ టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అయ్యి అక్కడ అడుగు ఆ ప్లాట్ఫామ్ని, నా టార్గెట్ ఆడియన్స్ సో అండ్ సో పీపుల్, నేను ఏ ప్లాట్ఫామ్లో కాంటెంట్ చేయాలని. అది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది నీకు. నువ్వు బాబు ఈ కాంటెంట్లో కామెంట్ చేయు, ఈ కాంటెంట్లో చేయు, ఇక్కడ ఈ లింక్డ్ఇన్లో ఇది చేయు, ట్విట్టర్లో ఇది చేయు, గూగుల్లో ఇది చేయు, ఇన్స్టాగ్రామ్లో ఇది చేయు, ఇట్లా ఎవ్రీవేర్ అది నీకు డీటెయిల్ ఇచ్చేస్తుంది. సో నువ్వు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసైడ్ అవ్వాల్సిందే నీ టార్గెట్ ఆడియన్స్. ఎనీ బిజినెస్కి టార్గెట్ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు టార్గెట్ ఆడియన్స్ డిసైడ్ అయిపోతే ప్లాట్ఫామ్ ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోతుంది. సపోజ్ జెన్జీ కిడ్స్ ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, 35 అబోవ్ వాళ్ళు ఎక్కువ మంది యూట్యూబ్లో ఉండొచ్చు, ఫౌండర్స్ ఎక్కువ మంది లింక్డ్ఇన్లో ఉండొచ్చు. ఇట్లా ఏజ్, వాళ్ళు చేసే వర్క్, దాన్ని బట్టి ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఉంటాడు. సో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం అమ్ముతున్నావు, ఎవరికి అమ్ముతున్నావు అనేది డిసైడ్ అయితే ఆబ్వియస్లీ నీ టార్గెట్ ఆడియన్స్, నీ ప్లాట్ఫామ్ అనేది ఈజీగా నీకు దొరికిపోతుంది. ఏ ప్లాట్ఫామ్, ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇన్స్టాగ్రామ్లో ఉండాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్ యూట్యూబ్లో ఉండాలి? కెన్ యూ జస్ట్ బ్రేక్ డౌన్ వెరీ క్విక్లీ? సో ఆల్ D2C బ్రాండ్ షుడ్ బి ఇన్ ఇన్స్టాగ్రామ్. D2C అంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్. డైరెక్ట్ టు కన్జ్యూమర్. ఏదైతే ప్రోడక్ట్, సపోజ్ నేను ఈ గ్లాసే అమ్ముతున్నా, ఈ మైకే అమ్ముతున్నా, సో ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని ఎక్కువ మీకు మెటాల్ని సేల్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో మీకు హ్యాపెన్ టెన్స్ అని ఒక చెప్పుల బ్రాండ్ ఉంటుంది తెలుసా? సో వాళ్ళు ఒక D2C బ్రాండ్. వాళ్ళ కాంటెంట్ మొత్తము హ్యాపెన్ స్టెన్స్, ఫ్రీడో అండ్ స్వీట్ కారం కాఫీ అని ఒక FMCG బ్రాండ్ ఉంటుంది. సో వీళ్ళు కాంటెంట్ మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ అందరూ ఇదే ప్లాట్ఫామ్లో ఉన్నారు. సో నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా ఆర్ ఫేస్బుక్ చూస్తున్నా, ఐ సీ దట్ యాడ్. ఎందుకు అంటే నేను చెప్పులు కొనే ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ, వాడు అమ్మే చెప్పులు ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. సో వాడు అక్కడనే టార్గెట్ చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు FMCG నీకు స్వీట్ కారం కాఫీ తీసుకున్నా కూడా వాళ్ళు కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్ బేస్డ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ అక్కడే ఉన్నారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడే ఉన్నారు, వాళ్ళ ఆడియన్స్ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. సో D2C బ్రాండ్స్ అందరూ ఖచ్చితంగా మీరు డైరెక్ట్ టు కన్జ్యూమర్ కమ్మే బ్రాండ్ అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉండాల్సిందే. అదే ఒక B2B బ్రాండ్ ఉంది. సపోజ్ మనం మార్కెటింగ్ దానిలో ఉన్నాము, సో నేను ఇంకో కంపెనీకి మార్కెటింగ్కి పిచ్ చేయాలి, హై టికెటింగ్ ప్రైస్ నాకు కావాలి సపోజ్. సో నేను ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ చేస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ చేస్తే ఏమైందంటే ఒక లో టికెట్ ప్రైస్, ఒక నార్మల్ B2B అంటే ఒక FNBO, ఇంకొక పర్సన్, ఇంకొకరో నా దగ్గరికి వస్తారు. అదే నాకు హై టికెటింగ్ క్లయింట్ కావాలి అంటే ఒక మంచి ఫౌండర్ కావాలి, ఆయనకు చాలా పెద్ద కంపెనీ ఉండాలి, నాకు అట్లీస్ట్ ఒక 3 to 4 lakhs పర్ మంత్ పే చేయాలి. సో నేను ఇన్స్టాగ్రామ్ పోతే నాకు అట్లాంటి క్లయింట్ ఎప్పటికీ దొరకడు. నేను ఖచ్చితంగా లింక్డ్ఇన్కి వెళ్ళాలి, ట్విట్టర్కి వెళ్ళాలి, ఇంకా వేరే థింగ్స్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే నా అట్లాంటి ఆడియన్స్ నేను రీచ్ అవ్వగలుగుతా. సో నా టార్గెట్ ఆడియన్స్ ఎవరో నాకు తెలుసు. సో అప్పుడు నేను ఎక్కడ పోతే నాకు ఆడియన్స్ వస్తారో నాకు తెలిస్తే అక్కడనే కాంటెంట్ చేయగలుగుతాను నేను. సో లింక్డ్ఇన్లో పోయి పోస్టులు వేస్తా, నా కంపెనీ గురించి చెప్తా, నా ఎంప్లాయీస్ గురించి చెప్తా, నేను ఏ కంపెనీకి సర్వ్ చేస్తున్నాను చెప్తాం. అక్కడనే నా అథారిటీ బిల్డ్ చేసుకుంటా లింక్డ్ఇన్లో. అక్కడ కూడా కాన్సెప్ట్ ఒకటే, యూ డోంట్ గో అండ్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. అక్కడ కూడా నువ్వు స్టోరీ చేయాలి. ఎగ్జాక్ట్లీ, నీ అథారిటీ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఎవ్రీవేర్ ఎనీ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ అన్నా తీసుకో, కాంటెంట్ ఐడియాస్ ఏమే, అథారిటీ బిల్డ్ చేసుకోవాలి. కానీ ఆడియన్స్ మారుతారు. సో నువ్వు ఎవరికి ఏం అమ్ముతున్నావు, ఏ ఆడియన్స్ అమ్ముతున్నావు అనేది డిసైడ్ అయితే 100% ఆడియన్స్ నాకు లింక్డ్ఇన్లో పోయి నా కంపెనీ గురించి పిచ్ చేస్తాను, నా కంపెనీ గురించి మాట్లాడతా, లేకపోతే నా అథారిటీ బిల్డ్ చేసుకుంటాను, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు ట్విట్టర్ ఇది ఆల్ అబౌట్ పాసింగ్ స్టేట్మెంట్. నువ్వు వాడికి ఒక స్టేట్మెంట్ పాస్ చేయి, ఒపీనియన్ ప్లాట్ఫామ్ అది, వాడు పోయి ఒక ఒపీనియన్ పాస్ చేయి, ఇంకోటి కూడా కామెంట్ చేస్తాడు, అది బిల్డ్ అవుతా పోతుంది. సో లింక్డ్ఇన్ ఏంది,
నా అథారిటీ బిల్డ్ నేనేంటి, వాట్ ఐ బిల్డ్, ప్రొఫెషనల్ స్టోరీ ప్రొఫెషనల్ స్టోరీ అక్కడ లింక్డ్ఇన్ లో చెప్తాం. ఇన్స్టాగ్రామ్ ఏమైంది, వైరాలిటీ కాంటెంట్, నువ్వు రిలేటబిలిటీ కావాల్సిందే, అక్కడ హుక్ వాడాల్సిందే నువ్వు. అవును. సో అట్లా నీ ఏ ఆడియన్స్ ఎవరు ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటాం. ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఫస్ట్లీ ఆడియన్స్ ఉన్నారా లేదా, మన ఆడియన్స్ ఉన్నారా లేదా. సెకండ్ థింగ్ ఏంటంటే లాజిక్ మీద కొట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎమోషన్ మీదే కొట్టాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ. ఎమోషన్ అనేది 100% కావాల్సిందే. ఎమోషన్ అనేది ఈ రోజు ఏదో ఇన్స్టాగ్రామ్ కోసం వచ్చింది కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఏ యాడ్ చూసినా అందులో ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది. మీరు ఏ యాడ్ అయినా తీసుకోండి, మన చైల్డ్హుడ్ నుంచి మీరు ఎనీ యాడ్ తీసుకోండి, మ్యాగీ యాడ్ తీసుకోండి, ఆర్ హ్యాపీడెంట్ యాడ్ తీసుకోండి, ఏ యాడ్ తీసుకో, అందులో ఒక ఖచ్చితంగా ఒక ఎమోషన్ అనేది గ్యారంటీ ఉంటుంది. సో ఇండియన్స్ బేసిక్గా ఎమోషనల్, మన అందరం ఎమోషన్కి అటాచ్డ్ ఉంటాం. సో అందుకే కూడా ఆ ఎమోషన్ అనేది ఇక్కడే కాదు, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎమోషన్ అనేది 100% పండించాలి. ఎమోషన్ పండించాలి. అది యాడ్ అన్నా కానీ, సినిమా అన్నా కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా కానీ, ట్విట్టర్ ఏదైనా కానీ, ఎమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ బ్రాండ్లో ఒక స్టోరీ, ఒక ఎమోషన్ లేదు అంటే అది వర్కౌట్ అవ్వదు, దానికి రీచ్ రాదు. సో ఫౌండర్ అన్నవాడు ఎమోషన్తో ఫుట్బాల్ ఆడడం నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలి. స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా అదే నేర్చుకోవాలి. ఫ్యూచర్. అదే చెప్తున్నా. బిఫోర్ నేనైతే సజెస్ట్ చేస్తా, బిఫోర్ యూ స్టార్ట్ ఏ కంపెనీ, గో అండ్ జాయిన్ స్టోరీ టెల్లింగ్. ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ నేర్చుకోండి. లేదు, దట్ ఈస్ నువ్వు ఈ స్టోరీ. అందుకే ఈ ఇన్స్టాగ్రామ్ కోచెస్ అందరు డబ్బులు ఇట్లా మోసం ఎందుకు జరుగుతుందంటే ఎందుకే. సో ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ ఫౌండర్ వాంట్స్ టు క్రియేట్ కాంటెంట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అందరి దగ్గర ఒక కంపెనీని హైర్ చేసే బడ్జెట్ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా ఇట్లాంటి ₹99 రూపీస్కే ఇస్తాడు కదా, ఒకసారి నేర్చుకుందాం, ఒక ₹100 మనకు పోయేది ఏముంది అని వాడు జాయిన్ అవుతాడు. క్లాస్ చెప్పిన అట్లా నేను ఎప్పుడు మేము అంటే వాళ్ళందరికీ మేమే మార్కెటింగ్ చేస్తుండే అప్పుడు. సో అసలు వాళ్ళ కోర్స్లో ఏముంటుంది అంటే ఏ ₹99 కోర్స్ అయినా ఫస్ట్ నీకు వాడు ఎలా చేస్తాడో చెప్పేశాడంటే నువ్వు వాడు అప్సెల్ కొనుక్కో అంటే వాడు అమ్మేది కొనుక్కో. సో ఎందుకు చేయాలి అనేది ₹99 చెప్తారు. తర్వాత ఎలా చేయాలి అన్నది ఒక బుక్ లేకపోతే కోర్సు అమ్ముతాడు. ఒక్క 100 మంది కోర్స్ కొనుక్కున్నారు అంటే దిస్ ఇస్ రియల్ స్టాట్స్. 100 మంది కానీ ఒక కోర్స్ కొనుక్కున్నారు అంటే 12 మంది కంప్లీట్ చేస్తారు, 6 ఇంప్లిమెంట్ చేస్తారు, మిగతా 88 మంది కోర్సులో 10% కూడా కంప్లీట్ చేయరు. ఆ 6 మందిలో కూడా 6 మంది సక్సెస్ఫుల్ అవుతారు. ఇదే నారాయణ చైతన్య అందరు అంటే సేమ్ కాన్సెప్ట్. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఆ మిగతా 88 మంది ఉన్నారు కదా, వాడు చేయలేక కాదు, వాళ్ళకి ఏం టైం ఉండదు. 6 మన క్లయింట్స్ కాదు, ఈ 6 నుంచి 12 మంది ఉన్నారు కదా, వాళ్ళు నేర్చుకుంటారు కానీ వాళ్ళు చేసే ఇది ఉండదు, అది వాడు సర్వీస్ కంపెనీ. కరెక్ట్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేట్ అండ్ సెల్. ఎడ్యుకేట్ సెల్. చాలా మంచి కాన్సెప్ట్ ఇది, కానీ దాన్ని చాలా రాంగ్ గా అబ్యూస్ చేస్తున్నారు. ఎవరికి తలా తోకలేని వాళ్ళు కూడా వచ్చి చేసేసుకుంటున్నారు. బట్ వాట్ యూ సెడ్ ఈస్ రైట్. స్టోరీ టెల్లింగ్ చెప్పేవాడు, నేర్పించేవాడు మార్కెట్లో మంచి వాళ్ళు ఎవ్వరూ లేరు, చాలా రేరుగా. అది నువ్వు కంటిన్యూస్గా ఒక మంచి ఏజెన్సీతో వర్క్ చేసి లేకపోతే ఎవరైనా మంచి వాళ్ళతో నేర్చుకుంటే కానీ జరుగుతుంది. ఐ థింక్ దట్ ఈస్ వై ఏజెన్సీస్ కమ్ ఇన్ పిక్చర్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వై ఏజెన్సీస్ కమ్ ఇన్ టు పిక్చర్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫౌండర్ కి పర్సనాలిటీ బిల్డ్ చేయాలబ్బా, బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఫౌండర్ పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఒక ఏజెన్సీ, ఇప్పుడు నువ్వు ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నావు, సపోజ్ నేను ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నావు, మన మోస్ట్ పెద్ద ప్రాబ్లం ఏముంటుంది, వస్తారు నెక్స్ట్ మంత్ నుంచి కాంటెంట్ స్టార్ట్ అయిపోవాలి, వైరల్ అయిపోవాలి, బిజినెస్ రావాలి. నెక్స్ట్ మంత్ ఏంది, నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ రోజు ఆన్ బోర్డ్ చేస్తున్నాము, మరి ఈ వీక్ వెళ్తున్నాయా కంటెంట్, ఈ రోజు చేస్తున్నాం అంటే ఎలా చేస్తాం అదా? హౌ డు వి నో వాట్ యు ఆర్ స్టాండింగ్ ఫర్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పర్సన్ కి పర్సనాలిటీ ఉండదు, ఆ పర్సన్ కి స్టోరీ ఉండదు. ఇప్పుడు నేను ఆ స్టోరీ ఈ 1 week లో రాసేసి నువ్వు స్టోరీ చెప్పి అది వైరల్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది? అట్లా అది ఇంపాసిబుల్. అది ఎవరైతే మనకు టైం ఎక్కువ ఇస్తారో, ఎవరైతే కొన్నిసార్లు మనం కొన్ని క్లయింట్స్ రిజెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే బ్రాండ్ స్టోరీ ఉండదు, ఆ పర్సన్కి నాలెడ్జ్ ఉండదు. మీరు గమనిస్తే ఒక పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అయింది అంటే అథారిటీ ఉంటేనే బిల్డ్ అవుతుంది. సపోజ్ కాంటెంట్ చూసినాం అనుకో, నువ్వు టూ మెనీ కట్స్, టూ మెనీ బ్రేక్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు జనాలు ఎంత తెలివైపోయారంటే వీడికి తెలియదు అని తెలిసిపోతుంది, వాడికి అర్థమైపోతుంది, అరే వీడికి తెలియదు అని అర్థమైపోతుంది. సో నువ్వు ఆ కాంటెంట్ చెప్పేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా ఫాస్ట్గా చెప్పాలి. ఇంట్లో చెప్పాలి అంటే ఎవరు చెప్తారు? సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటే చెప్తారు. మనం ఎంత నేర్పించినా డైలాగ్ టు డైలాగ్ బట్టి వాడు చెప్తే వాడు 100% మన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు చెప్పలేడు. సో ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది ప్రోడక్ట్. అది పర్సన్ బ్రాండ్ బిల్డ్ చేయలేము, పర్సనల్ బ్రాండింగ్ కూడా బిల్డ్ చేయలేము. సో ఇప్పుడు మనం
మన పర్సనల్ బ్రాండింగ్ అనేది కొత్త థింగ్ ఏం కాదు. పర్సనల్ బ్రాండింగ్ ఎప్పటి నుంచో ఉంది. అవును. లలితా జ్యువెలర్స్ ఆయన ఎప్పుడో చేసిండు పర్సనల్ బ్రాండింగ్. అవును. ఆయన సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ ఎందుకు చేయాలి? ఆయన వచ్చి ఆయననే కెమెరా ముందుకు వచ్చి ఒకటే ఎలా చెప్తుంది, డబ్బులు ఎవరికి ఊరికే రావు. కరెక్ట్. సో ఆయన తర్వాత ఏం చెప్పిండో ఇప్పటికీ ఎవరికి గుర్తుంటుంది. మీరు అడగండి, ఇన్స్టాంట్ కూడా ఫోన్ చేసి అడగండి, అరే లలితా జ్యువెలర్స్ అంకులు డబ్బులు ఎవరికి ఊరికే రావు, తర్వాత ఏం చెప్పిండ్రా ఎప్పుడు అని అడుగు, ఎవ్వడికి తెలియదు. ట్యాగ్లైన్ మైండ్ లో పడిపోయింది. అది రికగ్నైజ్, అది మనకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అది అంకుల్ వస్తాడు, అంకుల్ రాగానే డైలాగ్ గుర్తొస్తుంది మనకు. సో ఆయన ఎప్పటి నుంచో పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకుని ట్రస్ట్ బిల్డ్ చేసుకుని ఆయన 2 విషయాలు చెప్పిండు. ఒకటి, డబ్బులు ఎవరు ఊరికి రావు, కంపేర్ చేయండి, కొనుక్కోండి. సో అప్పటి వరకు ఏ జ్యువెలరీ షాప్ కూడా కొటేషన్ ఇయ్యదు మనకు. లలితా జ్యువెలర్స్ కన్నా ముందు కొటేషన్ ఇయ్యది. అంటే నువ్వు పోయి అక్కడ వాడు వర్బల్ గా రేట్ చెప్తాడు, వదిలేయాలంటే. లలితా జ్యువెలర్స్ లా వాడు కొటేషన్ ఇస్తాడు, నీకు పోయి కంపేర్ చేసుకుని రా అంటాడు. సో దట్ ఈస్ ది సక్సెస్ఫుల్. అంటే అందుకే ఆయన సక్సెస్ఫుల్ అయ్యిండు. సో ఆయన డిఫరెన్షియేట్ చేసిండు. దాంతో పాటు ఫౌండర్ గా ఆయన ట్రస్ట్ బిల్డ్ చేసిండు. నేను చెప్తున్న ఫౌండర్ గా మీరు కంపేర్ చేసుకొని కొనుక్కోండి, నాదేనే తక్కువ ఉంటుందని. సో మనం ఇమ్మీడియట్ గా అరే అవును ఈయన చెప్తున్నా కదా నమ్మొచ్చు. ఆయన మీద నమ్మకం వచ్చింది. ఆయన మీద నమ్మకం వచ్చి ఆర్నమెంట్ కొంటాం. కరెక్ట్. సో లలితా జ్యువెలర్స్ లో ఎంత బాగుంటాయి డిజైన్స్ అనే విషయం కన్నా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నారనే విషయమే ఎక్కువ మందికి తెలుసు. కరెక్ట్. సో ఈ రోజు లలితా జ్యువెలర్స్ గురించి జనాలు మాట్లాడితే ప్రోడక్ట్ బాగుందని మాట్లాడడం నేను చాలా తక్కువ మంది చూసిన. ట్రాన్స్పరెన్సీ గురించి ఎక్కువ మాట్లాడతాను. అవును, అగ్రీడ్. సో ట్రాన్స్పరెన్సీ అనేది న్యూ థింగ్. మీరు సో మీ బ్రాండ్స్ లో మీ కాంపిటీషన్ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ల్యాకింగ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి దాన్ని మీరు కూడా డబుల్ డౌన్ చేస్తేనే మనము బెటర్ అవుతాం 100%. ఇప్పుడు తాజా తిండి అనేది బెంగళూరులో ఉన్నది, అదే తాజాగా హైదరాబాద్ వచ్చారు. సో వాట్ మేడ్ దట్ రెస్టారెంట్ డిఫరెంట్ అంటే వాడు ఏం చేస్తున్నాడో ఎవ్రీథింగ్ మనకు లైవ్ చూపిస్తాడు. ఓపెన్ వాడి కిచెన్ మొత్తం లైవ్ ఉంటుంది. అంటే ట్రాన్స్పరెన్సీ ఉంది ఇక్కడ. ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు కస్టమర్ ఎక్కువ నమ్ముతారు మనని, అరే ఎంత హైజీన్గా చేస్తున్నాడు. సో ఆటోమేటిక్గా అంత ట్రాన్స్పరెన్సీ మనం చూసినప్పుడు ఫుడ్ టేస్ట్ అనేది బెటర్ అనిపిస్తుంది మనకు, ఆటోమేటిక్గా బెటర్ అనిపిస్తుంది. సో సేమ్ థింగ్ ఎన్నిసార్లు పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది అది. అట్లా మన ట్రాన్స్పరెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ న్యూ ఏజ్లో ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద న్యూ గేమ్. సో నాకు ఇంకోటి వచ్చే ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఎన్ని ప్లాట్ఫామ్స్లో పెట్టాలి, అన్నిట్లో పెట్టేనా అంటారు. ఏముందబ్బా ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ చేస్తున్నావు, దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టు, ఫేస్బుక్లో పెట్టు, దాంట్లో పెట్టు, దీంట్లో పెట్టు, అన్నిట్లో పెట్టేసే అంటాడు. ఎందుకు అసలు ఒక ప్లాట్ఫామ్ మీద ఫోకస్ చేసుకుంటూ బ్రాండ్స్ బిల్డ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అన్నీ చేద్దాం అనుకోని నీకు ఉండేది టీమే ఇంత, నీ దగ్గర ఉన్న బడ్జెటే ఇంత. ఓకే, నీ టీం పెద్దగా ఉంటుంది కానీ బడ్జెట్ మిగులుతుంది, కానీ నువ్వు టీం అన్నిటికీ వాడతావు. నీకు ఉండే బడ్జెట్ ఇంత, ఆ బడ్జెట్లో పాపం ఆ ఏజెన్సీని హైర్ చేసుకుంటావు. వాళ్ళు కింద మీద పడి నీకు నానా షాకిరీ చేసి నీకు బిజినెస్ చేస్తారు. దాంట్లో కూడా అరే ఏముంది దాంట్లో పడేసి పోతే పోయిందండి. వై ఆర్ యూ అగేన్స్ట్ దిస్? సో అంటే టు బి ఫ్రాంక్ మేము కూడా అన్నింటిలో పోజ్ చేస్తాము, కానీ నువ్వు ఇందాక చెప్పినట్టే ఆ రీజన్ వల్లనే పోజ్ చేస్తాం. క్లయింట్కి సేమ్ క్వాంటిటీ అన్నింటిలో కావాలి, క్లయింట్ ఒప్పుకోండి. లేకపోతే ఎందుకంటే నువ్వు యూట్యూబ్లో ఎందుకు వేస్తలేవు, ఏడికి ఏమైంది నీకు, పోయేదేముంది, అదే క్వాంటిటీ కదా, సేమ్ క్వాంటిటీ కదా, ఏడికి ఏముంది అని. మళ్ళీ రీచ్ పోకపోతే మళ్ళీ వాడే వాడతాడు, అరే అందులో రీచ్ రాలేదు నాకు, ఇంట్లో రీచ్ వచ్చింది. అది ఇట్ ఈస్ వెరీ క్లియర్, నీకే తెలుస్తుంది. అది దట్ కాంటెంట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్, దిస్ కాంటెంట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ యూట్యూబ్. ఏ కాంటెంట్ ఎక్కడ అంటే యూట్యూబ్ ఆడియన్స్ డిఫరెన్స్ అబ్బా, యూట్యూబ్ కాంటెంట్ స్ట్రక్చరే డిఫరెంట్. అందుకే యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేయడం చాలా కష్టం, ఇన్స్టాగ్రామ్ పేజ్ బిల్డ్ చేయడం చాలా ఈజీ. నేను ఎవరైతే యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కూడా, మీరు కూడా, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేయడం చాలా వెరీ హార్డ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఏందబ్బా 4 వైరల్ రీల్స్ చాలు నీకు 5,000 బాగా వచ్చి కూర్చుంటారు. మొన్న కుమార్ మెథడ్ చూసారా, 7 రీల్స్ 3 million 4 million ఫాలోవర్స్. లేటెస్ట్ ఇంకోటి కూడా వావ్ కిచెన్స్ అని ఒకటి చేసిర్రు. ఓ వావ్ అని వస్తుంటది. జస్ట్ ఇట్లా అమ్మ చికెన్ వండుతుంటది, నానమ్మ ఏంటి స్పెషల్ అంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అంటే కర్రీ పేరు చెప్పిన పల్లెల్లో ఓ వావ్ అంటది. 11 రీల్స్ ఏమో చేసిర్రు. ఎవ్రీ రీల్ అరౌండ్ 1 million 2 million రీచ్ అయింది. సో వాళ్ళు 11,000 ఫాలోవర్స్ వచ్చారు జస్ట్ 10 రీల్స్ కి. సో అంటే ఇన్స్టాగ్రామ్ లో 4-5 రీల్స్ వైరల్ అయితే చాలా బాగా ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ చాలా డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు. నేనే చాలా క్లయింట్స్ చేస్తాను కదా, ఒకసారి ఫాలోవర్స్ లిస్ట్ చూస్తా, వాడి దాంట్లో పోస్టులు ఉండయి, వాడు ఏ కాంటెంట్ పోస్ట్ చేయడు, 10 మంది ఫాలోవర్స్ కూడా ఉండరు. అట్లాంటి ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఏం చేస్తుంది, ఒక రీల్ మనం పోస్ట్ చేయగానే ఫస్ట్ మన ఆడియన్స్ అంటే మన ఫాలోవర్స్ చూపిస్తుంది. ఒక్కవేళ నీ ఆడియన్స్ రాంగ్ ఉండి, నీ ఆడియన్స్ రాంగ్, కొంతమంది క్లయింట్స్ సజెస్ట్ చేస్తారు, మనము ఒక 10,000 ఫాలోవర్ని కొనుక్కుందాం అంటారు. కొనుక్కోవడం ఏందిరా, కొనుక్కోవడం దేనికి? నువ్వు ఆయనకి ఇదే తీరి చెప్తాను నేను, నువ్వు ఫాలోవర్స్ని కొంటావు. ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఫాలోవర్స్ని ఫస్ట్ చూపిస్తుంది కాంటెంట్. నీ ఫాలోవర్స్ కనుక నీ రీల్ చూడలేదు అనుకో, ఇంకా ఎవరికి చూపెట్టదు.
కరెక్ట్. ఎవరికి చూపెట్టదు ఇంకా. అప్పుడు నువ్వు ఫాలోవర్స్ కొనుక్కుంటే వాడు ఎవడు నీ రీల్ చూడడు, ఆబ్వియస్లీ నువ్వు వీళ్ళని దాటి బయటకు వెళ్ళవు. అప్పుడు బిజినెస్ ఎట్లా జరుగుతుంది నీకు? నువ్వు స్లోగా బిల్డ్ చేసుకో, ప్రాబ్లం లేదు. అంటే ఫాలోవర్స్ రీచ్ మెట్రికే కాదు, ఫాలోవర్స్ రీచ్ మెట్రికే కాదు అసలు. ఆ మెట్రిక్లో మనం పోతే 100% అంటే ఈ వైరాలిటీ ఫార్మేట్లో ఉన్నాం కాబట్టి అందరు బిజినెస్ మ్యాన్స్, అందరు ఫౌండర్స్ అందరు కూడా నాకు ఇంతమంది ఫాలోవర్లు కావాలి, నాకు ఇందులోనే ఉన్నారు. వాళ్ళకి అంటే దిస్ ఇస్ వెరీ విజువల్గా పెడతా మా స్క్రీన్లో. ఇప్పుడు ఒక 1000 మంది అంటే అది తెలియదు, 1000 ఫాలోవర్లు అంటే ఒక రూమ్ నువ్వు 1000 మంది నింపావంటే నీ వాయిస్ ఒక 200 మంది దాటదు. అవును. అదే నీకు 10,000 ఫాలోవర్లు అంటే నీకు ఒక బ్యాంకెట్ హాల్ సరిపోదు. ఎగ్జాక్ట్లీ. నీకు 1,00,000 మంది ఫాలోవర్ ఉన్నారు అంటే నువ్వు ఒక స్టేడియం తీసుకోవాలి. దే డోంట్ అండర్స్టాండ్ 1000 అంటే ఏంది, 10,000 అంటే ఏంది. అరే వానికి 1,000,000 వ్యూస్ వస్తాయి. అవును, నీకు 10,000 వ్యూస్ వస్తున్నాయి, నీకు 20 కస్టమర్లు వస్తున్నాడు, నీకు పైసలు వస్తున్నాయి, నీకు ఎందుకు రా 1,000,000 వ్యూస్ అన్నది హీ విల్ నాట్ అండర్స్టాండ్. సో వెరీ క్లియర్లీ ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత ఇంకా ఇంత కొట్టుకున్నాం మాట్లాడి క్లియర్ చెప్పాం కాబట్టి వ్యూవర్షిప్ అన్నది బిజినెస్ కాదు. కరెక్ట్ వ్యూవర్షిప్ అవసరం లేదు, కరెక్ట్ రైట్ పీపుల్ కి రీచ్ అయితే మనకి బిజినెస్ వస్తుంది. అది వెరీ 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 రైట్ పీపుల్ కి రీచ్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఫాలోవర్స్ తోటి నీకు పనే లేదు, నువ్వు ఫాలోవర్స్ ని కొనుక్కోవడము, ఫాలోవర్స్ ని తెచ్చుకోవాలని ట్రై చేయడము, ఫాలోవర్స్ కోసమే కాంటెంట్ చేయడం 100% తప్పు. రైట్, అగ్రీడ్. ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డిఫరెన్షియేషన్ అంటూ ఉంటాం కదా, బట్ ఇలా చూసుకుంటే ఈ మార్కెట్లో కాపీ బ్రాండ్స్ అన్నవి ఇప్పుడు ఏ బ్రాండ్ చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మినిమలిస్ట్ ఒక బ్రాండ్ ఉంది, అయింది ఒక సౌత్ కొరియన్ బ్రాండ్, ఒక యుఎస్ బ్రాండ్, ఎగ్జాక్ట్ కాపీ. ఈవెన్ స్నిచ్ కూడా ఒక కాపీ బ్రాండ్. అది కూడా ఏ మార్కెట్లో ఏ పెద్ద బ్రాండ్ చూసుకున్నా కూడా, రీసెంట్గా ఒక వీడియో కూడా వైరల్ అయింది, బ్రాండ్ కూడా వైరల్ అయింది, కామెట్ అని చెప్పి ఒక స్నీకర్ బ్రాండ్. డిట్టో జార్డన్ ని కాపీ కడుతున్నారు. కొంచెం అఫోర్డబుల్ చేసిండు, డిజైన్స్ అట్లే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ఆరెంజ్ పీలింగ్ చెప్పి ఒక కత్తి ఇచ్చేసి, వెరీ ఇంట్రెస్టింగ్ క్యాంపెయిన్. బట్ ఏంటంటే వాడు కాపీ కొట్టి ఒక 20% ని ఇన్నోవేట్ చేస్తున్నాడు, ఇండియన్ మార్కెట్స్ కి తగ్గట్టు ప్రైజింగ్ చేసుకుంటున్నాడు. యూ థింక్ కాపీ బ్రాండ్స్ ఆర్ ద ఫ్యూచర్? సో మనం బిజినెస్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము, అంటే బిజినెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ కాపీ బ్రాండ్స్ గురించి పక్కన పెడితే బిజినెస్ ఈజ్ ఆల్వేస్ ఈజీ అని నేను అంట. ఎందుకు అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ చెప్తాను. ఎందుకు అంటే ఎప్పుడు ఇది అవుతుందంటే కాపీ అంటే నువ్వు ఏది కొత్త చేయాల్సిన అవసరం లేదబ్బా. నువ్వు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన సక్సెస్ఫుల్ బ్రాండ్స్ అన్ని కొత్తగా ఏం చేయలేదు, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ నుంచి కాపీ కొట్టి దాన్ని కొంచెం బెటర్ చేసిరు అంతే. అంటే ఏదైతే వర్కౌట్ అవుతుందో దాన్ని మళ్ళీ వర్కౌట్ చేయడం ఈజీ. సపోజ్ నువ్వు కొత్తగా చేయాలి ఏదన్నా, దానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే అవేర్నెస్ బిల్డ్ చేయడము చాలా కష్టం అబ్బా, చాలా కష్టం. ఇప్పుడు ఆ అవేర్నెస్ బిల్డ్ చేసే కన్నా ఉన్న దాని మీద గేమ్ ఆడడం వెరీ ఈజీ. సో అందుకే కాపీ బ్రాండ్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతున్నాయి కూడా. అండ్ ఇప్పుడు మినిమలిస్టే తీసుకుందాం, ఇండియన్స్కి ఆర్డినరీ అని ఒక బ్రాండ్ ఉందని అంటిల్ అన్లెస్ మినిమలిస్ట్ వచ్చేవాళ్ళకి తెలియదు. కరెక్ట్ కదా? సో అప్పుడు వాడికి ప్రాబ్లం ఏమొచ్చింది, ఇట్స్ ఎ న్యూ థింగ్ అని అనిపించింది జనాలకు. సో వాడు ఏం చేసిండు, లేబుల్ డిజైనింగ్ చాలా సింపుల్గా చేసిండు. ఇందాక మనం ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడామా, ఎగ్జాక్ట్ గేమ్ ఆడారు వాళ్ళు. చాలా వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ట్రాన్స్పరెంట్ పెట్టారు. మేము ఏం వాడుతున్నాం అది మాత్రమే ప్రింట్ చేస్తాం, మా లోగో మేము ఏం వాడుతున్నాం ఇది మాత్రమే ప్రింట్ చేసిన వాడు. సో ఏం చేసిన వాడు, ఎగ్జిస్టింగ్ స్కిన్ కేర్ బ్రాండ్స్ అన్ని ఏమేమో వాడతారు, ఏమేమో లేబులింగ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. వీళ్ళు చాలా సింపుల్గా మేము ఇవే వాడతాము, ఇంతే మీ స్కిన్కి ఎఫెక్ట్గా అని అది ఒకటే చెప్పారు. వాళ్ళు less than 8 months 100 crores చేశారు. అవును, కరెక్ట్. అది కూడా ప్యూర్ కాంటెంట్ త్రూనే అయింది. అవునవును, ప్యూర్ కాంటెంట్ త్రూనే. మినిమలిస్ట్ కంప్లీట్లీ కాంటెంట్ లెడ్ బ్రాండ్. కంప్లీట్లీ కాంటెంట్ లెడ్ బ్రాండ్. అంటే 3,000 crores కి ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ అక్వైర్ చేసింది. కంప్లీట్లీ కాంటెంట్, ఎవ్రీథింగ్ కాంటెంట్. సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాంటెంట్కి. సో అదే కాపీ బ్రాండ్స్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి బిజినెస్ ఈజ్ నాట్ ఈజీ. అఫ్ కోర్స్ ఐడియా అనేది అందరికి వస్తుంది అబ్బా. ఈ రూమ్లోనే ఒక 10 మంది ఉంటే 10 మందికి 10 ఐడియాలు ఉంటాయి. ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. నువ్వు నిజంగా అనుకుంటున్నావా ఆర్డినరీ థింగ్ని ఇంకెవరు చూడలేరు ఇప్పటిదాకా అని? ఆర్డినరీని మినిమలిస్ట్ స్టార్ట్ చేయకముందు చాలా మంది చూసుంటారు, కానీ మినిమలిస్ట్ వాళ్ళు మాత్రమే దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసారు. సో ఎప్పుడైతే నువ్వు ఒక ఐడియాని తీసుకొని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతావో అప్పుడే దాన్ని మంచి బిజినెస్ అవుతుంది. సో అన్ని కాపీ బ్రాండ్స్ కూడా సక్సెస్ఫుల్ అవడానికి రీజను వీళ్ళు బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి. జొమాటో అయినా, స్విగ్గీ అయినా, ఊబర్, ఓలా అయినా ఇవన్నీ కాపీలు అయినా కూడా వీళ్ళు బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి హిట్ అయినాయి. ఎగ్జిక్యూషన్ లేకపోతే 100% ఫెయిల్ అవుతుంది అవి. గ్రేట్. దాని మంది చాలా వచ్చినాయి, రైడ్ షేరింగ్ యాప్స్, ఫుడ్ షేరింగ్ యాప్స్ చాలా వచ్చినాయి. ఎవ్రీథింగ్ మనం ఈరోజు వాడే చాలా మట్టుకు యాప్స్ కాపీ అబ్బా, చాలా మట్టుకు యాప్స్. నేను
ఇప్పుడు సపోజు ఈ మధ్య స్నాప్డీల్ అని ఒక ఇది వచ్చింది, ఇన్స్టంట్ హోమ్ హెల్ప్ అని. టాస్క్ ర్యాబిట్ అని యూఎస్లో ఉంటుంది. కాపీ అట్లా అంటే ఇది ఇప్పుడు సపోజ్ దానికన్నా ఇప్పుడు అదాన్ని వేరే వాళ్ళు కాపీ చేయడం చాలా ఫాస్ట్. సో దాన్ని బెటర్ చేస్తూ పోతేనే ఐడియా ఇంకా బెటర్ అవుతుంది. ఇప్పుడు మనము కస్టమర్కి కన్వీనియన్స్ పెంచుతున్నాం అబ్బా, వాడు ఇంట్లో కూర్చొని వాడికి అన్ని తీసుకొని పెడుతున్నాం. సో వాడిని కన్వీనియన్స్ పెంచుతున్నా కొద్దీ వాడు ఇంకా ఎక్కువ ఉంటున్నాడు, ఇంకా ఎక్కువ అదే వాడికి లేజినెస్ అవసరం లేనిది కూడా ఎత్తుకొని మరి కొనుక్కుంటున్నాడు. అంటే లేజినెస్ ని పెంచి అనవసరమైన ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి, అంటే ఎందుకు అబ్బా బోల్ట్ ఉందా, బోల్ట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరే కాదు, వాళ్ళు ప్రౌడ్గా మేడ్ ఇన్ ఇండియా అని వేస్తారు. వాళ్ళు ఎవ్రీథింగ్ బాట్ ఫ్రమ్ ఐదర్ రీసోర్స్ తీసుకొస్తారా, రా మెటీరియల్ తీసుకొస్తారా, లేకపోతే అట్లనే అసెంబ్లీ చేసి తీసుకొస్తారా మనకు తెలియదు, కానీ ఎవ్రీథింగ్ ఈస్ బాట్ ఫ్రమ్ డైరెక్ట్లీ చైనా. ఈ కాన్సెప్ట్ ని వైట్ లేబులింగ్ అంటారు. డైరెక్ట్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా వేసుకున్నా కూడా మేబీ అసెంబ్లీ చేస్తారు కావచ్చు ఇండియాలో, అంతే. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చైనా నుంచి వస్తాయి. అట్లా చైనా నుంచి వచ్చిన బ్రాండ్లు ఎన్ని ఉన్నాయి తెలుసా ఇండియాలో? టూ మెనీ. ఈ రూమ్ లో ఒకవేళ చైనాలో నుంచి వచ్చిన బ్రాండ్స్ తీసేస్తే మన రూమ్ లో ఏమి లేవు. సో అంటే మనం అంటే కొన్ని రా మెటీరియల్ మన దగ్గర రెడీ కూడా అవ్వవు, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, కొన్ని చిప్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఖచ్చితంగా చైనా నుంచి రావాల్సిందే. మనం ఎంత చైనా బ్యాన్ చేద్దాం అని యాపిల్ బ్యాన్ చేసుకోగలుగుతాం తప్ప టెక్నాలజీని మనం చేయలేము. మనం అండర్లైజ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసే తప్ప, ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి అంటే కూడా స్టీలో కాపరో ఇంకేదో మనం అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిందే. సో ఐదర్ ఎండ్ ప్రోడక్ట్ తేవాలి, లేకుంటే రా మెటీరియల్ తేవాలి, ఏదో ఒకటి అక్కడ నుంచి రావాల్సిందే గ్యారంటీగా. సో అట్లా ఇప్పుడు మనకు ఎవ్రీథింగ్, సోఫాలు, ఈ టేబుల్, ఈ రూమ్లో అన్ని ఉన్నట్టు ఈ రూమ్లో 4 సోఫాలు ఒక టేబుల్ ఉంది అంటే అందులో 3 ఖచ్చితంగా చైనా నుంచి వచ్చినాయి. అవును, 100%. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉంది. సో అండ్ ఈజీ అయిపోయింది అబ్బా. నేను ఇందాక చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వల్ల నేను ఒక ప్రోడక్ట్ని వైట్ లేబులింగ్ చేసుకొని అమ్మడం మోర్ ఈజీ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత టఫ్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడము, అందులో లేబర్ని పెట్టడము, వాళ్ళతో ప్రోడక్ట్ రెడీ చేయడము, ఇవన్నీ ఎంత టఫ్. అదే ఒక ప్రోడక్ట్ ఉంది, దానికి నా స్టిక్కర్ వేసుకుని అమ్ముకోవడం, మార్కెటింగ్ ఈజ్ వెరీ ఈజీ, కాంటెంట్ చేస్తే సరిపోతుంది. ఐ థింక్ ఇండియాలో నాకు తెలిసి ఎలక్ట్రానిక్స్లో మన పర్టికులర్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఫోన్స్ అనే వాటిలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న బ్రాండ్స్ ఐ థింక్ మేబీ మన తెలుగు బ్రాండ్ అది కూడా మేబీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లాంట్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్. మిగతా వాళ్ళు అందరూ చైనాలో చేసి స్టార్ట్ చేసి బేసిక్గా డ్రాప్ షిప్పింగ్ అంటారు కదా, డ్రాప్ షిప్పింగ్ చేసి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ. బట్ మేబీ ఈస్ డూయింగ్ వన్ బ్యూటిఫుల్ థింగ్, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్. బట్ ఏంటంటే మనకు రెస్ట్రిక్షన్స్ మనకు ఉన్నాయిలే. బట్ దట్ బీయింగ్ సెడ్, ఇప్పుడు ఈ కాపీ బ్రాండ్స్ ని ఒక ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసుకొని ఒక కాపీ బ్రాండ్ చేసుకొని దాన్ని కరెక్ట్ ఓన్లీ మార్కెటింగ్ మీద ఫోకస్ చేసుకొని అలాంటి బ్రాండ్స్ స్కేల్ అవుతాయంటావా, లేకపోతే డూ యూ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ షార్ట్ లివ్డ్? స్కేల్ అవుతాయి. మనం ఇందాక హోల్ ట్రూత్ ఫిట్స్ మాట్లాడుకున్నాం. హోల్ ట్రూత్ నువ్వు నమ్మవు, హోల్ ట్రూత్ ఫిట్స్ చాలా ప్రోడక్ట్స్ హోల్ ట్రూత్ మ్యానుఫ్యాక్చర్ చేయరు. అవునవును, తెలుసు. థర్డ్ పార్టీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు, మార్కెటింగ్, వాళ్ళు సస్టైన్ అవుతారా? పతంజలి, ఎగ్జాక్ట్లీ. అట్లా చాలా 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 ప్రోడక్ట్స్ మనం ఈరోజు కొనేటివి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు, మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఏదైనా మార్కెటెడ్ బై అని రాసుంటారు. ప్రొడ్యూస్డ్ బై. మీరు మనం లేబుల్ చదివితే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ లైసెన్స్ వేరే ఉంటుంది, మార్కెటెడ్ బై అని వేరే ఉంటుంది. మీరు ఎన్నో ఇప్పుడు చాలా ప్రోటీన్ బార్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మీరు అన్ని ప్రోటీన్ బార్స్ తీసుకుని చదవండి, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బ్రాండ్స్ కి ఒక్కటే మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, మార్కెటెడ్ బై మారుతూ ఉంటాడు, ప్రోడక్ట్స్ ఏమో ఫార్ములాస్ ఏమో అంటే. సో వైట్ లేబులింగ్ అనేది అంటే ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అబ్బా. నేను అదే చెప్తున్నా, ఎంత బెటర్ స్టోరీ చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. స్టోరీ, యూ టెల్ ఏ గుడ్ స్టోరీ, నువ్వు ఆ ప్రోడక్ట్ వైట్ లేబుల్ చేసుకుని ఈజీగా అమ్మించుకోవచ్చు. సో ఆడియన్స్ ని ఎమోషనల్ గా అటాచ్ చేసి ఒక మంచి స్టోరీ పెట్టింది ఫౌండర్, మంచి దాని గురించి చెప్పిండు అనుకో, అమేజింగ్ అవుతుంది. అమేజింగ్ అంటే అమేజింగ్ అవుతుంది. ఇప్పుడు కంటెంట్ వల్ల మనం బ్రాండ్స్ బిల్డ్ చేస్తాం అంటావు కదా, కంటెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ మరి ఎందుకు బ్రాండ్స్ బిల్డ్ చేయలేకపోతున్నారు? ఆడియన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రాంగ్ ఆడియన్స్ బిల్డ్ చేస్తారు. వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ ఉండదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు? బేసిక్గా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరైనా డిసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే పర్సన్. వాడికి 100 ఫాలోవర్లు ఉన్నా ఆడు ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు, ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు. సో ఇప్పుడు వాడికి ఏం కావాలి, వాడి ఎండ్ గోల్ ఏముంటుంది అంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే పర్సన్కి ఆయనకు ఎండ్ గోల్ ఏముంటుంది అంటే, నాకు బ్రాండ్ కొలాబరేషన్స్ కావాలి. అవును. సో బ్రాండ్ కొలాబరేషన్ ఎట్లా వస్తుంది? వ్యూవర్షిప్ ఉంటే వస్తుంది. సో వ్యూవర్షిప్ కావాలి కాబట్టి ఏదో కాంటెంట్ చేసి వాళ్ళు వ్యూవర్షిప్ తెచ్చుకుంటారు. సో ఈ ప్రాసెస్లో రాంగ్ ఆడియన్స్ బిల్డ్ అవుతారు. అవును. సో నీ స్పెసిఫిక్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారో నాకు చెప్పు. చాలా తక్కువ. తెలుగులో నువ్వు నమ్మవు 1600+ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. 1600
ప్లస్ 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 ఇంకా పెరుగుతూనే ఉంది. నేను ఇది రీసెర్చ్ చేసే టైంకి ఈ టైంకి 2000 అయిపోయి కావచ్చు. ఎవ్రీ థర్డ్ న్యూ క్రియేటర్ ఈజ్ ఎ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఎందుకంటే ఫుడ్ లో ఎంట్రీ బ్యారియర్ ఈజీ. ఎంట్రీ బ్యారియర్ ఈజీ. ఫుడ్ పక్కన పెట్టు. దెన్ కమ్స్ ఫ్యాషన్. అవును, ఫ్యాషన్ చాలా క్రౌడెడ్ ఉంది. ఫ్యాషన్ వాళ్ళందరూ ఏం చేస్తుర్రు, పాపం అదే సన్ స్క్రీన్ ప్రమోట్ చేయడము, అదే 4 మింత్రాయో లేకపోతే. ఫ్యాషన్ తో ప్రాబ్లం ఏంటంటే ఫ్యాషన్ లో మెజారిటీ కొలాబరేషన్స్ అని బాటర్ కొలాబరేషన్స్ వస్తాయి. అంటే పైసలు రావు. నేను నీకు బట్టలు ఇస్తారా బాబు వేసుకొని వీడియో చేయాలంటాడు. మింత్రా వాడు ఇస్తాడు, లేకపోతే మీషో వాళ్ళు ఇస్తారు. మీషో ఎక్కువ ఉంటాయి. 500 రూపీస్ అండర్ నాకు మీషోలో ఏమేమి వచ్చినాయి. ఇది ఎవ్రీ డే మనం ఇది చూసే ప్రాసెస్. ఇవి 2 మేజర్గా రన్ అవుతున్నాయి కదా. దీని తర్వాత టెక్నాలజీలో ప్రసాద్ టెక్ని పక్కన పెట్టి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చెప్పండి నాకు. పేర్లు గుర్తుండవు, ఎందుకంటే తెలుగులో అసలు స్పేస్ లేదు. స్పేస్ ఉంది కానీ మనుషులు లేరు. అదే నేను ఇందాక అన్నట్టు 90 బిలియన్ పీపుల్ తెలుగు స్పీకింగ్ ఉన్నప్పుడు, తెలుగు ఎప్పుడు ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడేదాన్ని నంబరింగ్ చేస్తే తెలుగు మాట్లాడే వాళ్ళు తమిళ వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉన్నారు వరల్డ్లో. అంటే మనం 13th ప్లేస్లోనో 14th ప్లేస్లోనే ఉంటాం యాక్చువల్గా. ఎక్కువ ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు. కరెక్ట్. ఇంగ్లీష్ తర్వాత ఇంగ్లీషు ఇవన్నీ మనం కేటగిరీ చేసుకుంటే ఆ లిస్ట్లో మనం 13th ప్లేస్లోనే ఉంటాం తెలుగు మాట్లాడేవాళ్ళు. మన తర్వాతనే తమిళియన్స్ వస్తారు. సో ఇంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఎంత కాంటెంట్ కావాలి? నేను ఎందుకు ఈరోజు ఏదైనా నేర్చుకోవాలి అంటే హిందీ సైడ్ కానీ ఇంగ్లీష్ సైడ్ కానీ వెళ్ళాలి? ఎందుకు నాకు తెలుగులో ఎవరు ఏం నేర్పిస్తలేరు? ఇప్పుడు నేను ఒక ఫైనాన్స్ గురించి నేర్చుకోవాలబ్బా, ఎంతమంది నాకు తెలుగులో నేర్పిస్తున్నారు? ఒక టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి అంటే ఇక్కడ స్పేస్ చాలా ఖాళీ ఉంది, టైం పడుతుంది. కానీ నువ్వు ఆ స్పేస్లో కాంటెంట్ చేస్తే నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టెక్నాలజీ నీష్లో నువ్వు కాంటెంట్ చేసినావు అనుకో, నీ ఆడియన్స్ కరెక్ట్గా బిల్డ్ అయ్యారు అనుకో, నువ్వు ఒక ప్రోడక్ట్ని అమ్మడం చాలా ఈజీ. ఎందుకంటే నువ్వు చాలా రోజుల నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నావు, ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నావు. సడన్గా యూ సెల్ ఏ ప్రోడక్ట్, అంటే ఒక టెక్నికల్ ప్రోడక్ట్ నువ్వు తీసుకొచ్చి అమ్ము, ఒక బ్లూటూత్ అమ్ము బై వానికి, నీ కస్టమర్ కొంటాడు. ఎందుకంటే వాడు నీష్లో బిల్డ్ చేసినావు నువ్వు. ప్రసాద్ టెక్ ఒక బ్రాండ్, సపోజ్ ఆయన బ్రాండ్ స్టార్ట్ చేసిన అనుకో, ఆయన ఆడియన్స్ కొంటారు ఆయన దగ్గర. ఎందుకంటే త్రూ ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ వచ్చిండు. కానీ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఏం ట్రస్ట్ ఉంది? కరెక్ట్. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఏం ట్రస్ట్ ఉంది? అంటే నువ్వు ఒక మంచి నీష్ తీసుకొని, ఇప్పుడు ఫైనాన్స్, టెక్నాలజీ, ఏఐ, ఆటోమొబైల్స్, ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీష్లు ఎందుకు వాడు చేసినాం మనం? బిజినెస్, స్టార్టప్స్. నువ్వు స్టార్టప్ గురించి కాంటెంట్ చేయు, ఎంత మంచి ఆడియన్స్ అంటే బిల్డ్ అవుతారు నీకు. ఎంత మంచి ఆడియన్స్ బిల్డ్ అవుతారు. ఇప్పుడు బ్రాండ్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఆడియన్స్ని చూస్తున్నాయి, వ్యూవర్షిప్ చూడట్లేదు ఇప్పుడు. ఇంకా కరెక్ట్. నువ్వు ఏ నీష్లో కాంటెంట్ చేస్తున్నావు, నీ ఆడియన్స్ ఎవరు, నీ ఆడియన్స్ నువ్వు చేసిన కాంటెంట్కి ఎట్లా రియాక్ట్ అవుతారు. సో వాళ్ళు మంచిగా రియాక్ట్ అవుతారు అంటేనే వాళ్ళు ఎక్కువ చేయడానికి నీ ఇప్పుడు ఒక నీష్లోనే ఉండి అదే నీష్ వాళ్ళని టార్గెట్ చేస్తే బ్రాండ్ నీకు 1 lakh కూడా పే చేస్తుంది. ఎందుకు అంటే ఈ ఆడియన్స్ అందరూ నీష్ వాళ్ళు. నీ 1,00,000 మంది వ్యూవర్షిప్ ఉంటే 1,00,000 మంది కొనే ఛాన్స్ ప్రాబిలిటీ పెరుగుతుంది. కరెక్ట్. సో నువ్వు నీష్లో బిల్డ్ చేస్తే, అంటే ఇప్పుడు అందుకే నేరేటివ్ ఎక్స్లో మేము నీష్ ఆడియన్స్ని బిల్డ్ చేస్తున్నాం. సో నీష్ ఆడియన్స్ని బిల్డ్ చేస్తే మనం ప్రోడక్ట్ సెల్ చేయడం చాలా ఈజీ అట్లా. సో ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ నిషెస్ చెప్తా. టాప్ టియర్, మిడిల్ టియర్, బ్యాడ్, ఈ మూడింటిని సెగ్మెంట్ చేద్దాం. ఓకే. ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వెరీ బ్యాడ్ అంట. ఈజీ, దే విల్ మేక్ మనీ. సో వాళ్ళు డబ్బులు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందరిలో కొంతమంది ఎక్కువ డబ్బులు సంపాదిస్తారంటే ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు సంపాదిస్తారు, డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు, సస్టైనబిలిటీ తక్కువ. ఎక్కువ రోజులు ఉండలేదు, ఎందుకంటే మళ్ళీ కొత్త వస్తాడు. సపోజ్ మీరు ఫుడ్లో చేయాలి అనుకుంటే ఫుడ్లో కూడా చాలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫుడ్లో కూడా మనం ఫుడ్లో తీసుకుంటే FMCG ప్రోడక్ట్స్ని రివ్యూ చేసే ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా లేడు తెలుగులో. కరెక్ట్, ఐ అగ్రీ. FMCG ప్రోడక్ట్ చాలా బ్రాండ్స్ వచ్చి అడుగుతారు, ఆ రివ్యూ చేసే ఉన్నారా? యూ స్టార్ట్ దట్. అది స్టార్ట్ చేయు. అంటే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని రివ్యూ చేయడం స్టార్ట్ చేయు. నువ్వు మంచి ఆడియన్స్ బిల్డ్ చేస్తావు, అప్పుడు నీ బ్రాండ్ వెతుకుంటూ వస్తుంది. ఇప్పుడు నాట్ ఈవెన్ కిడింగ్, ఇప్పుడు మనము జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, ఇన్స్టామార్ట్ కానీ ఓపెన్ చేస్తే రోజుకి దాంట్లో డిఫరెంట్ నమ్కీన్స్ అయినా బాగా కొన్ని వందల బ్రాండ్స్ యాడ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. కానీ మార్కెట్లోకి పట్టుకెళ్ళడానికి వాటికి అవేర్నెస్కి అక్కడ ప్లాట్ఫామ్ యాడ్స్ తప్ప ఇంకో దిక్కులేదు. అదొకటి అదే ఫౌండర్ లెడ్ కాంటెంట్ రెండే పాసిబిలిటీ ఉంది. వాడు మళ్ళీ ప్రమోట్ చేయాలంటే కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో ఉండి కాంటెంట్ చేసి ఇంకేదో చేసేవాళ్ళు. అదే నువ్వు ఆ నీష్ లో కాంటెంట్ చేయు, జస్ట్ రివ్యూ చేసి అంతే. ఈ రోజు నేను మ్యాగీ ప్యాకెట్ కొనుకొచ్చుకున్నా, దాన్ని వండినా బాగాలేదు. ఈ రోజు నేను నమ్కిన్ తిన్నా బాగాలేదు, బాగుంది. ఇంతే రాబోయే నీ కాంటెంట్ అవసరం. లేకుంటే ఇంకో ఐడియా చెప్తాను నేను. యూ గో టు సూపర్ మార్కెట్, ఎనీ సూపర్ మార్కెట్ పో. సూపర్ మార్కెట్ పోయి కౌంటర్ ముంగడ, నీ ఫేస్ కూడా చూపెట్టకు, కౌంటర్ ముంగడ పోయి ఒక 4 ప్రోడక్ట్లు తీసుకొచ్చి అలా ముంగడ పెట్టు. క్యాషియర్ని అడుగు, ఆమె సీక్రెట్గా రికార్డ్ చేయి. క్యాషియర్ని అడుగు, ఇందులో ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది అని. ఆమె ఏదో కాన్సెప్ట్ చెప్తుంది కదా, అది యాజ్ ఇస్ పోజ్ చేయి.
యాజ్ ఇట్ ఈస్ పోజ్ ఎంత రిజిస్టర్ చూడడానికి. అప్పుడు ఏమవుతుందంటే బ్రాండ్స్ నేను కొలాబరేట్ అవుతుంది, అరే బాబు ఈసారి పోయినప్పుడు మా ప్రోడక్ట్ చూపెట్టు, ఈసారి పోయినప్పుడు మా ప్రోడక్ట్ చూపెట్టు. కరెక్ట్. ఇట్లాంటి థింగ్స్ చేస్తే కొత్తగా చేయి బాబు ఏదన్నా, ఖచ్చితంగా నీకు ఒకటి అవుతుంది. ఇంకోటి కిచెన్ ఎసెన్షియల్స్, అవును, అవి ప్రమోట్ చేసే వాళ్ళు లేరు. నాకు ఒక క్రియేటర్ హిందీలో చూసాను, హిందీలో ఇంకా ఇంగ్లీష్లో కూడా చూసాను అనమాట. వాడు కిడ్ యూజ్ అనేది ఉంటుంది మనకి. హీల్సే వాడు ఏంటంటే ఆన్లైన్లోంచి ఒక ప్రోడక్ట్ కొనుక్కొని అది హిట్టా ఫటా చెప్తాడు బేసిక్గా ఇంగ్లీష్లో, హిందీలో. ఓకే, అండ్ వాడేది కూడా ఎట్లంటే కొంచెం ఫన్ కంటెంట్, జస్ట్ డెమాన్స్ట్రేషన్ చేసి ఫన్ కంటెంట్ చేస్తాడు. హీ హ్యాస్ క్రేజీ అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్. అండ్ నాకు అంటే కాంటెంట్ చూస్తుంటే అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్ ఇస్ కొలాబరేషన్. పైసలు 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 అంత మనీ. దట్స్ హౌ యూ మేక్ మనీ. దట్స్ హౌ యూ మేక్ మనీ. నువ్వు ఓన్లీ ఒక రెస్టారెంట్ ప్రమోట్ చేయడం వల్ల నీకు ఎక్కువ రోజులు డబ్బులు రావు. కరెక్ట్. సో నువ్వు ఇట్లాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ చేయు, కొత్తవి ఏదైనా చెయ్యు, అదే ఫుడ్ లో చెయ్యు. జెప్టో ఆర్ బ్లింకిట్ ఇన్ఫ్లుయెన్సర్ who is just reviewing Telugulo. Exactly. He will make tons of money. అవును. ఓన్లీ వాడు ప్రోడక్ట్ ని కొనుకొచ్చుకొని ఎవ్రీడే ముంగడ వచ్చి ఒక వీడియో వేసి పెట్టాడు అంతే. ఈ రోజు నేను నమ్కిన్ ఇప్పుడు సపోజ్ స్విగ్గీ నాయిస్ అని ఒక బ్రాండ్ లాంచ్ చేసి, అవును, నువ్వు అది తీసుకొచ్చి ఒక రోజు రివ్యూ చేయు, నెక్స్ట్ డే వాడే వస్తాడు నీ దగ్గరికి, బాబు మా ఇంకో ప్రోడక్ట్ కూడా చేయు అని. సపోజ్ ఫ్రీగానే కావచ్చు, స్టార్టింగ్ లో నీకు ప్రోడక్ట్ అయితే ఫ్రీ వస్తుంది కదా, వీడియో చేయడానికి ఏముంది, అక్కడ సెల్ ఫోన్ పెట్టుకో, దాని గురించి మాట్లాడు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు రెస్టారెంట్ రివ్యూ చేయాలంటే ఏదో కార్నర్ నుంచి ఏదో కార్నర్ ట్రావెల్ చేయాలి. ఈ ప్రోడక్ట్ రివ్యూ చేయాలంటే ఇంట్లోనే చేయొచ్చు, ఇంటి నుంచి బయట కాల్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే హౌస్ వైఫ్ చాలా మంది ఉంటారు, ఓకే, వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. వాళ్ళు ఇలాంటి కాంటెంట్ స్టార్ట్ చేస్తే హౌస్ వైఫ్స్ని మనం ఎక్కువ నమ్ముతాం. అవును. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కైనా కస్టమరు కన్జ్యూమరు అని ఇద్దరు మనుషులు ఉంటారు. కస్టమర్ హూ బై ద ప్రోడక్ట్, కన్జ్యూమర్ హూ కన్జ్యూమ్స్ ఇట్. ఇప్పుడు కిడ్స్ కేటగిరీ మనం తీసుకుంటే చిన్నపిల్లల కేటగిరీలో చిన్నపిల్లలందరూ కన్జ్యూమర్స్, బట్ కస్టమర్ ఎవరు? మదర్స్. అవును. సో ఇప్పుడు మదర్స్ ని టార్గెట్ చేస్తూ నువ్వు కాంటెంట్ చేస్తే కన్జ్యూమర్ కోసము 100% నిన్ను ఎక్కువ నమ్ముతారు. అరే ఈమె చెప్పింది కదా, నేను కొనుక్కుంటా, మా పిల్లలకు నేను ఇది పెడతా. సో ఇలాంటి కాంటెంట్ చేయి నువ్వు. హౌస్ వైఫ్స్ ఎవరైనా ఇలాంటి కాంటెంట్ స్టార్ట్ చేసిన అనుకో 100% హిట్ అవుతుంది, అది ఇన్స్టాంట్ వైరల్ అవుతుంది అది. సో ఇలాంటివి ఏమి చేయకుండా వాడు ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నేను కూడా అదే చేస్తా. సో అక్కడ ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బ్రాండ్స్ బిల్డప్ చేయగలరంటావా? 100% చేయాలి. నేనైతే మేము క్రియేటర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని సపరేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 3 క్రియేటర్స్ తోటి మేము బ్రాండ్స్ బిల్డ్ చేస్తున్నాం, 3 డిఫరెంట్ బ్రాండ్స్. ఓకే. సో వాళ్ళకి ఐఎమ్ హెల్పింగ్ దెమ్ స్టార్ట్ దేర్ ఓన్ బ్రాండ్. ఎందుకు అంటే క్రియేటర్స్ అనేది సో ఫార్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటర్ అనేటోడు వాల్యూ క్రియేట్ చేస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు ఓన్లీ ప్రమోషన్స్ మాత్రమే చేస్తాడు. సో ఈ డిఫరెన్స్ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అరే బాబు నువ్వు క్రియేటరా ఇన్ఫ్లుయెన్సరా, క్రియేటర్ డిఫరెన్స్ ఇద్దరు వేరే వేరే. మనం అనుకుంటాం రెండు ఒకటే అని, కానీ కాదు. క్రియేటర్ ఓన్లీ వాల్యూ మాత్రమే క్రియేట్ చేస్తాడు. సో ఈ క్రియేటర్ అనేటోడు ఆంటర్ప్రీనర్ అయినప్పుడు, అంటే నువ్వు వాల్యూ యాడ్ చేసి కస్టమర్ని గెయిన్ చేసి వాళ్ళకు ప్రోడక్ట్ అమ్మితే సేల్ చేయడం ఈజీ. అబ్బా ఫుడ్ ఫార్మా అని ఒక పర్సన్ ఉన్నాడు, ఫుడ్ ఫార్మర్. అవును, ఫుడ్ ఫార్మర్, హిందీలో ఫుడ్ ఫార్మా అని. ఆయన ఒక పాస్ట్ 5 years నుంచి ఓన్లీ లేబుల్స్ చదవడము. ఆయన స్టోరీ తెలుసు కానీ సో ఒక యుఎస్లో కన్సల్టింగ్ కంపెనీలో ఇయర్కి 1.5 శాలరీ వచ్చే ఆ పర్సన్ అవన్నీ మానేసి వెనక్కి వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక అసలు లేబుల్ చదవడం అంటే ఏంటి అని తెలియని కంట్రీలో లేబుల్ చదవడం నేర్పించాడు ఆయన. సో ఆయన కొత్త స్టార్ట్ చేసిండు, అంటే అట్లాంటి కాంటెంట్ అప్పటివరకు ఎవరు చేయలేదు, కొత్తగా స్టార్ట్ చేశారు. కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఆయన ఒక్క కొలాబరేషన్ కూడా చేయలేదు. ఈ 5 yearsలో ఆయన చేసింటే లక్షలు ఆయనకి ఇచ్చేటోళ్ళు. కొన్ని నాకు తను చెప్పాడు, చాలా పాడ్కాస్ట్లో చెప్పాడు. నాకు ఒక వీడియోని మీ నచ్చితే ప్రమోట్ చేయండి అని చెప్పి జస్ట్ ఒక ఫుడ్ దానికి 37 lakhs అడిగారంట. ఏం చేయాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టు నీకు 37 lakhs ఇస్తానని చెప్పాడంట. He said no. సో త్రూ ఈ 5 yearsలో ఆయన ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాడు ఆడియన్స్ దగ్గర. ఇప్పుడు ఆయన లేటెస్ట్గా ఒక ప్రోటీన్ బ్రాండ్ లాంచ్ చేసిండు. అవును, లెస్ దాన్ 1 monthలో 1 crore బిజినెస్ చేసిండు. అవును, కరెక్ట్. దట్ అంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది. సో ఈ 5 years ఆయన ఏ ప్రోడక్ట్ అమ్మలేదు, ఆయన ఆడియన్స్ని బిల్డ్ చేసుకుని దానికి మాత్రమే కష్టపడ్డాడు. సేమ్ ఈ క్రియేటర్, మన తెలుగు క్రియేటర్స్ కూడా, తెలుగులో ఎంతమంది కాంటెంట్ క్రియేటర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు చెప్పు? అవును, చాలా తక్కువ. క్రియేటర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇప్పుడు హై ఉంది. అంటే హిందీలో రాష్ట్రమాని కానీ, బియర్ బైసిప్స్ కానీ, జిరోదా వాళ్ళకు 01 నెట్వర్క్ అని ఒకటి ఉంది తెలుసా? అవును. సో వాళ్ళు క్రియేటర్స్ని ఫండ్ చేస్తారు. ఆ ఫండింగ్ ఇచ్చి క్రియేటర్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేపిస్తారు. రాష్ట్రమానికి కూడా హౌస్ ఆఫ్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది. హౌస్ ఆఫ్ ఎక్స్ నుంచి ఆయన క్రియేటర్స్కి ఫండింగ్ ఇచ్చి బ్రాండ్ స్టార్ట్ చేపిస్తాడు. తెలుగులో ఎందుకు లేదు అలా? తెలుగులో మనం ఎందుకు క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయట్లేదు? నాకు యాక్చువల్ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ తెలియదు, కానీ
బెంగళూరుకి హైదరాబాద్కి డిఫరెన్స్ ఏంటి? బెంగళూరు ఎందుకు ఆల్వేస్ హైదరాబాద్ కన్నా ఒక 3-4 years అడ్వాన్స్ ఉంటుంది? ఎకో సిస్టమ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. మన హైదరాబాద్లో హ్యాస్ ఆల్వేస్ బీన్ టెక్ ఫోకస్డ్ ప్లేస్. బెంగళూరు ఆల్సో టెక్ ఎవ్రీ కార్నర్ టెక్నాలజీ ఆఫీస్లో ఉంటాయి నీకు. హైదరాబాద్లో ఎంప్లాయీ టెక్, బెంగళూరులో సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 months బెంగళూరులో ఉన్నాం, కోరమంగళలో ఉన్నాం. కోరమంగళ ఇస్ ద హబ్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఎప్పుడు ఏ ఈవినింగ్ పోయినా కూడా ఇక్కడ ఒక Web3 మీటప్ అవుతుంది, ఇక్కడ ఒక AI మీటప్ అవుతుంది. దిస్ ఇస్ 3.5 years బ్యాక్, 2-3 years బ్యాక్. ఇక్కడ ఒక AI మీటప్ అవుతుంది, ఇక్కడ Web3 మీటప్ అవుతుంది. ఎవ్రీ డే ఏదో అవుతూనే ఉండేది, హ్యాపీనింగ్ థింగ్స్ అవుతూనే ఉండేవి. ఈరోజు హైదరాబాద్లో నేను ఇప్పుడు ఈ ఎకోసిస్టమ్ చూస్తున్నాను. ఆంటర్ప్రెన్యూర్స్ బయటకు రావడము, కలిసి చూడడము, ఈ పాడ్కాస్ట్ చేయడము. ఒక బ్యాక్ బెంచ్ విత్ వివేకానంద ఒక బిజినెస్ పాడ్కాస్ట్ పెట్టాలి ఒక 2 years బ్యాక్ అంటే నాకు అసలు లైట్ తీసుకుంటుండే. అదే బెంగళూరు ఎందుకు స్టార్ట్అప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయింది, హైదరాబాద్ ఎందుకు కాలేకపోయింది అంటే మనకి ఎకోసిస్టమ్ లేదా, మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరా, ఇన్వెస్టర్లు లేరా, మన మైండ్ సెట్టే బాగాలేదా? ఇట్స్ మైండ్ సెట్ ఇష్యూ. అంటే ఆ మైండ్ సెట్ ఎందుకు మనం బెటర్ చేయకూడదు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని స్టార్ట్అప్, ఫుడ్లో ఎన్ని స్టార్ట్అప్లు వస్తున్నాయి, ఇంకా వేరే సెక్టర్లో ఎన్ని స్టార్ట్అప్లు వస్తున్నాయి మనకు తెలిసి, మనం చూడట్లేదా? లేకుంటే మనకు తెలిసి ఎన్ని స్టార్ట్అప్లు వస్తున్నాయి? ఇప్పుడు ఒక 100 రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి, 100 డిఫరెంట్ ఇవి అవుతున్నాయి కదా, FMCG వరకు, ఫుడ్, ఈ సెక్టర్ తీసుకుంటే. టెక్నాలజీ స్టార్ట్అప్లు ఎన్ని ఉన్నాయి అసలు తెలుగులో? మన దగ్గర నుంచి ఎంతమంది టెక్నాలజీ స్టార్ట్అప్స్ పెడుతున్నారు, ఏ స్టార్ట్అప్స్ పెడుతున్నారు? ఏమన్నా అంటే మనము డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు పెడుతున్నాము, ఏమన్నా అంటే ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు అదే అంటే ఈజీ అయిపోయింది. కాబట్టి హార్డ్ థింగ్స్ ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఎందుకు ఇప్పుడు ర్యాపిడో సపోజ్ ఫౌండర్ తెలుగు పర్సన్, ఓకే, ఆయన ఎందుకు బెంగళూరు పోయి చేయాల్సి వచ్చింది? కరెక్ట్. ఎందుకు అది బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది ఆ కంపెనీ? ఇది ఎందుకు హైదరాబాద్లో జరగట్లేదు? కరెక్ట్. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా తెలుగు క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వదిలేసి వాళ్ళు ఆడియన్స్ని బిల్డ్ చేసుకుంటూ బ్రాండ్స్ బిల్డ్ చేస్తే నీషెస్లో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్, చాలా స్కోప్ ఉంది. మనం అసలు పట్టించుకోవట్లేదండి. అంటే ఒక 100 crores బ్రాండ్ బిల్డ్ చేయొచ్చబ్బా. ఒక మంచి క్రియేటరు మంచి ఆడియన్స్ తోటి ఒక 100 crores బ్రాండ్స్ లెస్ దాన్ 2-3 yearsలో బిల్డ్ చేయొచ్చు. అవును. సో అవి ఎందుకు చేయొద్దు మనం? సో దట్ ఈస్ వెన్, అంటే నేను నా ఫోకస్ డిజిటల్ మార్కెటింగ్ కన్నా ఎక్కువ క్రియేటర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ పైన ఎక్కువ ఉంది. మేము ఆల్రెడీ 3 creators వర్క్ చేస్తున్నాం సపరేట్ బ్రాండ్స్ పైన. మా టార్గెట్ నెక్స్ట్ 3 yearsలో అట్లీస్ట్ ఒక్కటన్నా 100 crores బ్రాండ్ క్రియేట్ చేయాలండి. ఒక్కటన్నా 100 crores బ్రాండ్ క్రియేట్ చేసి అందరికీ అది కేస్ స్టడీ లాగా చూపెట్టాలని. అరే క్రియేటర్ అనేటోడు ఖచ్చితంగా బ్రాండ్స్ క్రియేట్ చేయగలుగుతాడు. ఆల్రెడీ హిందీలో వాళ్ళు చేసిర్రు, అట్లీస్ట్ తెలుగులో మనం చేస్తేనన్నా మనందరికి కూడా బుద్ధి వస్తుంది. మనందరికి కూడా బుద్ధి వచ్చి మనం కూడా క్రియేటర్ ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి, మనం కూడా బ్రాండ్స్ బిల్డ్ చేయాలి. అట్లీస్ట్ అరే మనకు ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మనం కాంటెంట్ చేస్తూ మంచి ప్రోడక్ట్ ఇస్తూ వైట్ లేబులింగ్ కదా. యూఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీథింగ్ బ్రదర్, నువ్వేం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన పని లేదు. చాలా ప్రోడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, మంచి ప్రోడక్ట్స్. దాన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేస్తూ బెటర్ సర్వీస్ ఇస్తూ బెటర్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే మనం బ్రాండ్స్ ఈజీ బిల్డ్ చేయొచ్చు అంతే. సో అందుకే క్రియేటర్స్ అందరినీ నేను సపరేట్గా కూడా కాంటెంట్ చేస్తున్నా దాని గురించి. మీరు బ్రాండ్ స్టార్ట్ చేయండి, ఇది హై టైము, ఇది చాలా ఇంపార్టెంట్ టైము. మనందరం అంటే ఇంకా నేను చాలా పాడ్కాస్ట్ చూస్తా కదా, నాకు ఆ పాడ్కాస్ట్లలో కూడా స్టార్టప్స్, ఫండింగు, వాల్యుయేషను ఇదే మాట్లాడతారబ్బా. అరే నువ్వు బేసిక్స్ ఎవరు నేర్పిస్తుంది చెప్పు నాకు? బేసిక్ ఒక్క పాడ్కాస్ట్లో నాకు చూపెట్టు బేసిక్స్ మాట్లాడిన వాళ్ళను. అంటే రీచ్, అంటే వాల్యుయేషన్ మాడితే రీచ్ వస్తుంది, ఫండింగ్ గురించి మాడితే రీచ్ వస్తుంది. ఇది కాదు కదా, నువ్వు బేసిక్స్ నేర్పించాలి కదా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రాండింగ్ బిల్డింగ్లో ఫస్ట్ బేసిక్స్, అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది కంపెనీ, అసలు దాన్ని వాల్యుయేట్ ఎట్లా చేసుకోవాలి, దానికి బేసిక్ కస్టమర్ని ఎట్లా వెతుక్కోవాలి, ఎట్లా అమ్మాలి ఆ ప్రోడక్ట్ని, ఇది ఎవరైనా నేర్పిస్తుర్రా? నాకు ఒక 1000 రూపాయలు, నేను 10,000 కట్టడానికి రెడీ ఉన్నాను, నాకు ఎవరైనా నేర్పిస్తే, ఆ కోర్స్ నాకు నేర్పిస్తే. అంటే ఈ సెక్టరే మనం బిల్డ్ చేయలేకపోతున్నాం, అందుకే మనం వెనకబడిపోతున్నాం. మన దగ్గర టీ హబ్ ఉందబ్బా, టీ హబ్లో ఏం చేస్తారు చెప్పు అందరూ? టీ హబ్ ఈజ్ ఎ గ్లోరిఫైడ్, తిట్టుకుంటారు కానీ టీ హబ్ ఈజ్ ఎ గ్లోరిఫైడ్ కోవర్కింగ్ స్పేస్ కదా. బట్ ఏమని అనుకోని ఇది మాత్రం నేను చెప్తున్నా, టీ హబ్ ఈజ్ ఎ గ్లోరిఫైడ్ కోవర్కింగ్ స్పేస్ కదా. ఎన్నో ఈవెంట్స్ నేను కూడా పోయినా, ప్రతిదీ పెయిడ్ ఈవెంట్, అక్కడ జరిగే ప్రతిదీ పెయిడ్ ఈవెంట్. అసలు టీ హబ్ ఏంది? ఇంక్యుబేటర్, ఒక స్టార్ట్అప్ ఇంక్యుబేటర్. అది స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ లాగా పనిచేస్తుందా? సో అంటే ఎవరు ఫెయిల్ అవుతున్నాం ఇక్కడ? ఎవరు ఫెయిల్ అవుతున్నాం ఇప్పుడు? అంటే ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర, ఇన్ని MBA కాలేజీలు ఉన్నాయి మన దగ్గర, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, ఎంతమంది ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు నేను చాలామందిని చూస్తున్నా. నేను ఎవ్రీడే చాలామందిని కలుస్తాను కదా. అంటే ఇంజనీరింగ్ అయిపోయి ఇవన్నీ అయిపోయి చాలామంది రెస్టారెంట్లు పెట్టడము, లాస్ అవ్వడము, ఇదే జరుగుతుందబ్బా. వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటోళ్ళే లేరబ్బా అసలు.
అరే బాబు ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, ఇదే కాదు అవి కూడా చేయండి, అందులో ఎక్స్పెరిమెంట్ చేయండి. అక్కడ ఫెయిల్ అయినా సరే బాబు నీకు అట్లీస్ట్ నాలెడ్జ్ వస్తుంది. నువ్వు రెస్టారెంట్ లో ఫెయిల్ అయ్యి నాలెడ్జ్ తెచ్చుకున్నా వేస్టే, అది ఉన్న నాలెడ్జ్. నువ్వు ఒక ప్రోడక్ట్ ని బిల్డ్ చేసే ప్రాసెస్ లో తెచ్చుకున్న నాలెడ్జ్ వల్ల నువ్వు నెక్స్ట్ టైం అది మిస్టేక్ చేయకుండా ఉండి ప్రోడక్ట్ బిల్డ్ చేయగలుగుతావు. సో ఇవి నేర్పించడానికి ఏ పర్సన్ లేడు మార్కెట్లో. నువ్వు ఈ రోజు నువ్వు ఆ కోర్స్ అమ్ము, ఎంతమంది జాయిన్ అవుతారు చూడు. అంటే జనాలకు అది అమ్మడం అనేది, అది నేర్పించడం అనేది చాలా కాదు. లైక్ ఈ ఎంటైర్ జర్నీని ఒక సబ్స్క్రిప్షన్ వాళ్ళకి పెట్టినా కూడా కొనుక్కుంటే ఎగ్జాక్ట్లీ. అంటే మనం చెప్పడం రావాలి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి సబ్స్క్రిప్షన్ అమ్మితే ఇన్స్టాగ్రామ్లో 1000 రూపీస్ 500 రూపీస్ పెట్టి ఇంతమంది కొంటున్నారు, వాల్యూ యాడ్ చేసేది కొనరా? కొంతమంది అని కొంటారు కదా. కొంతమంది ఎవరికో ఒక్కొక్కరికైనా జీలు ఉంటుంది కదా. హోప్ కాంటెంట్ అనేది ఆల్వేస్ పనిచేస్తుంది అని చెప్తా. హోప్ అంటే నువ్వు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఇది అవుతావు అనే కాంటెంట్ ఉంటుంది కదా, అది ఎక్కువ సేల్ అవుతుంది. ఈ మధ్య కోర్సులు అమ్మడం ఎక్కువ అవడానికి రీజనే అది. జనాలందరూ లాస్ అయిపోయి జాబ్ రాక ఏం చోచక ఉంటారు. వానికి తీసుకుపోయి నువ్వు ఒక హోప్ ఇస్తావు, ఈ కోర్స్ చేయరా బాబు, ఈ కోర్స్ చేస్తే కత్తం ఇగను అయిపోతావు, ఇట్లా అయిపోతావు అని మనం ఒక హోప్ ఇస్తాం. పాపం వాడు వచ్చి జాయిన్ అవుతాడు. ఆ కోర్స్ ఏం నేర్పియాడు, మనం ఇందాక వాడుకున్నాం ఆల్రెడీ, వాడు ఏం నేర్పియాడు పాపం. అంటే హోప్ కాంటెంట్ అబ్బా, హోప్ వల్ల కూడా జనాలు మోసపోతున్నారు, మళ్ళీ మోసపోతారు. వాడికి హోప్ పోతుంది, ఆ హోప్ కోసం మన దగ్గరికి వచ్చి హోప్ పొడవుకుంటారు, వాడి మీద వాడికి హోప్ పోతుంది. అంటే అందుకే ఎవరన్నా ఒకళ్ళు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు కావాలబ్బా. అంటే అందుకే మనం కూడా బెంగళూరు కల్చర్ తీసుకురావాలి. ఇక్కడ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, కొత్త స్టార్టప్స్ని. అది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా, ఆర్ సోఫార్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫౌండర్స్ హూ ఆర్ సక్సెస్ఫుల్, అట్లీస్ట్ వాళ్ళన్నా ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేసి కొత్త క్యాండిడేట్ని ఇన్వైట్ చేసి. షార్క్ ట్యాంక్ కూడా అదే అయిపోయింది, ఫండింగ్ అది పిఆర్ ఇంజన్ అయిపోయింది కంప్లీట్ గా. నువ్వు అడిగి పోవడము, ఒక వీడియో చేసుకోవడము, రావడం. ఫ్యూచర్లో అది కూడా పేడ్ అయిపోతుంది కావచ్చు, మరి రావాలంటే మేము ఇంత పే చేయాలని. సో అంటే అక్కడ కూడా అది చూసి మనం ఇంకేదో అనుకుంటాం. నేనే చాలాసార్లు షార్క్ ట్యాంక్ చూసి ఇన్స్పైర్ అయినాను ఓవర్ నైట్. మళ్ళీ పొద్దున్న లేచి నాకు మర్చిపోయినా అదే విషయం. కానీ నైట్ ఏదైనా షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ కానీ అమ్మ పొద్దున్న లేచి మనం కూడా ఇట్లాంటి స్టార్ట్అప్ పెట్టాలరా అనిపిస్తుంది మనకు. అంటే అట్లా కూడా మనం ట్రాప్లో పడుతున్నాం. ఈ స్టార్ట్అప్ ట్రాప్లో ఎక్కువ మంది అట్లే పడుతున్నారు. ఈ స్టార్ట్అప్లు, ఈ ఫండింగ్, ఈ ఫౌండర్ లెడ్ కాంటెంట్ అని వానికి ఒక ఓవర్ యాక్షన్ ఇచ్చేసి, దీనివల్ల కూడా చాలా టూ మచ్ డ్యామేజ్ జరిగిపోతుంది యూత్కి. సో ఐ థింక్ దిస్ లాట్ టు బి స్ట్రీమ్ లైన్డ్. మనం ఇంకో 2-3 పాడ్కాస్ట్లు చేసి ఇలా నిజాలు చెప్తే ఎత్తరేమో అట్లా. టు బి ఫ్రాంక్ అదే చేయాలి కావచ్చు. అంటే నా ఫీలింగ్ ఏంటి అంటే నిజంగా కూడా యంగ్స్టర్స్ అందరూ స్టార్టప్స్ పెట్టాలి, కానీ వాళ్ళకి నేర్పించడం ఎవరు లేరు. అంటే రైట్ స్ట్రక్చర్లో నేర్పించి బ్రాండ్స్ బిల్డ్ చేయగలిగితే తెలుగు నుంచి కూడా మనం మంచి బ్రాండ్స్ బిల్డ్ చేయగలుగుతాం. స్విగ్గీ కో ఫౌండర్ కూడా తెలుగువాడే. స్విగ్గీ, రెడ్ బస్, అభిబస్. సో అట్లీస్ట్ అభిబస్, రెడ్ బస్ ఇక్కడ నుంచే బిల్డ్ అయ్యి, హైదరాబాద్ నుంచే బిల్డ్ అయ్యి అట్లీస్ట్. కానీ కొన్ని ఇప్పుడు జిరోదా అనేది బెంగళూరు నెట్వర్క్ అబ్బా, బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఇట్ ఈస్ సౌత్ ఇండియన్ కంపెనీ. బట్ 01 నెట్వర్క్లో ఎంతమంది సౌత్ ఇండియన్స్ ఉన్నారు? చాలా తక్కువ. ఎందుకు? వై? అది వాళ్ళు ఎందుకు హిందీ బెల్ట్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? తెలుగు వాళ్ళను సౌత్ ఇండియన్ కాంటెంట్ చేయొచ్చు కదా. సౌత్ ఇండియన్స్ ప్రోడక్ట్స్ కొనట్లేదా? సౌత్ ఇండియన్స్ ఏం చేయట్లేదా? చేస్తున్నాం కదా. అంటే ఏదో మనం డిఫరెన్షియేట్ చేయాలని కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఆ బెల్ట్ని ఎందుకు చూస్ చేస్తున్నారు? మన దగ్గర టాలెంట్ లేదా? మనం టాలెంట్ని అక్వైర్ చేయలేమా? టాలెంట్ని ఎంకరేజ్ చేయలేమా మనం? సో ఎక్కడ ల్యాక్ అవుతున్నాం అంటే మనం కొట్టుకుంటున్నామా? హిందీ అనే లాంగ్వేజ్ ఒకటే కాబట్టి అందరూ కరెక్ట్ ఉన్నారా? మనం కొట్టుకుంటున్నామా? సో ఈ టాపిక్ మాడితే ఎటో పోతుంది, కానీ యాక్చువల్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నాం కానీ అట్లా. సో ఆ 01 నెట్వర్క్ మనం ఎంకరేజ్ చేయట్లేదు. సో తెలుగులో ఎందుకు మనం ఇంకా జనరేట్ చేసుకోవాలి, మనం నెట్వర్క్ జనరేట్ చేయాలి, మనం బెటర్ కాంటెంట్ చేయాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటకు రావాలి. అవును, ఎడ్యుకేటెడ్ పీపుల్, నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ప్లీజ్ కమ్ అవుట్ అండ్ షేర్ దట్ నాలెడ్జ్ విత్ ఎవ్రీవన్. ఐ హోప్ పీపుల్ డూ దిస్. కోర్సులు అమ్మకండి. ఫస్ట్ వాల్యూ క్రియేట్ చేసుకోండి, వాల్యూ ఇవ్వండి. వాల్యూ ఇస్తే, జనాలకు వాల్యూ ఇస్తే, వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా మీ దగ్గర ప్రోడక్ట్ కొనుక్కుంటారు. క్విక్ ఒక ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఓకే, మన మార్కెటింగ్ ర్యాపిడ్ ఫైర్ అనమాట. నీ ఫేవరెట్ కంటెంట్ చేసిన బ్రాండ్ ఏంది? తెలుగు, ఇండియా? నీ ఇష్టమే కావాలి. పాన్ ఇండియా. సో ఫుడ్ ఎఫ్ఎంసీజీ సైడ్ వచ్చేసరికి హోల్ ట్రూత్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఎవరు? హోల్ ట్రూత్ ఫుడ్స్. హోల్ ట్రూత్ చాలా బాగా చేస్తారు. లేబుల్ చెప్పడం కానీ, డిఫరెన్షియేట్ చేయడం కానీ. అంటే అందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ ద రైట్ సైడ్ ఆఫ్ ఆడియన్స్. తక్కువేం ఉండవు. హోల్ ట్రూత్ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ప్రీమియం సైడ్ ఉంటాయి. అవును, చాలా ప్రీమియం సైడ్ ఉంటాయి. స్టిల్ దే ఆర్ ఏబుల్ టు.
హోల్ ట్రూత్ గురించి యాక్చువల్ ఇంకో స్టోరీ ఉంది. హోల్ ట్రూత్ ఇప్పుడు హెల్దీ అనే లేబులింగ్ తో వచ్చారు కదా, వాళ్ళకి బిజినెస్ అవ్వట్లేదు. సో హెల్దీ అనేది ఏమైపోయిందంటే కొంచెం సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళ లక్ ఏంటంటే హోల్ ట్రూత్ ఫుడ్స్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్హెల్దీ సెక్టర్ కూడా వస్తున్నారు. కాకపోతే లేబుల్లో మేము ఏమేమి వాడుతున్నామో క్లియర్ గా చెప్తాం అనే దానిలోకి వచ్చారు యాక్చువల్గా. అంటే హెల్త్ అనే దాన్ని ఒక్కదానికి మాత్రమే ఫిక్స్ చేయగలిగారు వాళ్ళు. సో ఆ నీష్లో అయితే వాళ్ళు అండ్ 1% క్లబ్ చాలా బాగా చేస్తారు. శరణ్దే కదా. అండ్ అన్నిటికన్నా ఎక్కువ నేను చూసే కాంటెంట్ థింక్ స్కూల్ వాళ్ళది. థింక్ స్కూల్ ఫౌండర్ లెడ్ కాంటెంట్ నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. టు బీ ఫ్రాంక్ వాళ్ళ ఆ పాడ్కాస్ట్లో చాలా థింగ్స్ నేర్చుకున్నాను. అది చూసినాక నాకు అనిపించింది తెలుగులో ఇట్లాంటిది ఒకటి ఉంటే బాగుంటుండే అని. అది దట్ కమ్స్ టు మీ టు నెక్స్ట్ క్వశ్చన్. నీ ఫేవరెట్ ఆన్లైన్లో రిసోర్స్ ఏంది నీ బిజినెస్ గురించి నేర్చుకోవాలంటే? ఐ వాచ్ రాజ్ శమాని పాడ్కాస్ట్ అండ్ థింక్ స్కూల్ పాడ్కాస్ట్. సో అక్కడికి వచ్చిన ఫౌండర్స్ని నేను మళ్ళీ సపరేట్గా ఫాలో అవుతా. సో వాళ్ళ పర్సనల్ కాంటెంట్, వాళ్ళ యూట్యూబ్ కాంటెంట్ చూస్తా. నిజంగా కూడా అంటే నాకు ఎక్కడనో ఇది వాంటెడ్లీ ప్రిపేర్ అయ్యి చేసిన కాంటెంట్ లాగా అనిపించదు వాళ్ళ కాంటెంట్ చూసినప్పుడు. ఎందుకంటే నేను అదే చెప్తాను కదా, మళ్ళీ నేను రివర్స్ వెళ్ళి వాళ్ళ పర్సనల్ కాంటెంట్ చూస్తా. వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్, వాళ్ళ పర్సనల్గా ఏం మాట్లాడుతారు, ఎట్లా మాడుతున్నారు. నిజంగా కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా ఎడ్యుకేట్ చేస్తారు. నిజంగా కూడా నేర్చుకోవడానికి చాలా. నేను కాంటెంట్ గురించి కూడా, బిజినెస్ గురించి, స్టార్ట్అప్స్ గురించి, ఫౌండింగ్ గురించి ఈ పాడ్కాస్ట్లో వచ్చిన గెస్ట్ని మళ్ళీ ఫాలో అయ్యి నేర్చుకున్నాను చాలా థింగ్స్. నా వరకు అయితే హిందీ వాళ్ళని చెప్తున్నాం కాబట్టి పాన్ ఇండియన్ పీపుల్, బార్బర్ షాప్ బై శాంతను అని చెప్పి దర్ ఇస్ వన్ పాడ్కాస్ట్ మాట, చాలా బాగుంటుంది. కానీ బార్బర్ షాప్ శాంతనుది ఇంకొక పాడ్కాస్ట్ ఉంటుంది, దాని పేరు ఏసిమెట్రిక్ పాడ్కాస్ట్. కొంచెం హై లెవెల్ ఉంటుంది, చాలా హై లెవెల్ ఉంటుంది యాక్చువల్లీ. వాళ్ళు ఏంటంటే అందరూ ఈ కన్సల్టెంట్స్ మాట, సో బిజినెస్ కన్సల్టెంట్స్. సో ఈ మెకెన్జీలో, బీసీజీలో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఇయర్స్ అండ్ ఇయర్స్ వర్క్ చేసి బయటకు వచ్చి వాళ్ళ మల్టిపుల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి వెంచర్ క్యాపిటల్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు కూర్చొని ఒక ఇండస్ట్రీని బ్రేక్ డౌన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ ఉందంటే ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ ఎలాగా, దాంట్లో వాల్యుయేషన్స్ ఎట్లా ఉంటున్నాయి, దాంట్లో ఏ ప్రొడక్ట్స్ వర్కౌట్ అవుతున్నాయి, లాంగ్ టర్మ్లో మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ దే బ్రేకింగ్ అవుట్. ఇప్పుడు ఆపేశారు పాడ్కాస్ట్ బికాస్ ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైమ్ ఆఫ్ దెమ్ అని చెప్పి. కానీ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క జెమ్, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఓకే, సో యా, వన్ మోర్ క్వశ్చన్. జీరో ఆడియన్స్, జీరో బడ్జెట్ కంటెంట్ స్టార్ట్ చేస్తున్న వాడికి మీరు ఇస్తున్న ఒక్క వన్ చిట్కా ఏంటి? స్టార్ట్ పోస్టింగ్. జస్ట్ స్టార్ట్ పోస్టింగ్, అంతే. ఏదైనా సరే నువ్వు పోస్ట్ చేయడం స్టార్ట్ చేయి ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు పోస్ట్ చేయడం స్టార్ట్ అవుతుందో ఏదో ఒక రోజు నీకు బ్రేక్ వస్తుంది. నువ్వు పోస్ట్ చేయకముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా వేస్టే. సో చాలామంది పర్ఫెక్షన్ కోసము పోస్ట్ చేయకుండా ఆపేసి ఇది ఇంకా బెటర్ చేద్దాం, ఇది ఇంకా బెటర్ చేద్దాం, ఇది ఇంకా బెటర్ చేద్దాం అని పోస్ట్ చేయకుండా ఆపేస్తారు. జస్ట్ స్టార్ట్ పోస్టింగ్. నువ్వు పోస్ట్ చేయడం స్టార్ట్ చేయి. ఈ రోజు నుంచి 4 పోస్టులు అయితే నీకే బెటర్ ఏం చేయాలని అర్థమైపోతుంది. రైట్. వైరాలిటీ గురించి బయట మార్కెట్లో ఉన్న బిగ్గెస్ట్ మిత్ ఏంది? సో వైరల్ అయిపోతే ఫుల్ మంది కస్టమర్లు వచ్చేస్తారు, ఫుల్ సేల్ అవుతుంది అని. అట్లా వర్కౌట్ అవ్వదు అది. నాకు తెలిసిన వీళ్ళు మిత్ ఏం తెలుసా? నాకు వైరాలిటీకి ఒక ఫార్ములా తెలుసు రాబాయ్ అంటాడు. అసలు ఎవరికి ఆ ఫార్ములా తెలీదు, చెప్తే కూడా నమ్మొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ డోంట్ బై 99 రూపీస్ ఇన్స్టాగ్రామ్ కోర్సెస్. ప్లీజ్ డోంట్ బై 99 రూపీస్ ఇన్స్టాగ్రామ్ కోర్సెస్. వాడికి అసలే తెలియదు ఇన్స్టాగ్రామ్ని క్రాక్ చేయడం ఇంపాసిబుల్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి వారంగా మారుతుంటుంది అది. అందరికి తెలిసిన సేమ్ ఫార్ములా ఒకటే, హుక్ మంచిగా పెట్టు, నీ ఆడియన్స్ని మంచిగా బిల్డ్ చేసుకో, అంతే. ఎస్, కూల్. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అసలు మనం ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ని మాట్లాడాం. ఈసారి వచ్చినప్పుడు నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇలానే యూ టాకింగ్ అబౌట్ క్రియేటర్ లెడ్ బిజినెసెస్ కదా. క్రియేటర్ లెడ్ బిజినెస్ అన్నది మన ఇప్పటివరకు ఏంటంటే కంటెంట్ చేసుకొని బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ కంటెంట్ ఉన్నవాడికి, ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూషన్ ఉన్నవాడికి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి బ్రేక్ డౌన్ చేద్దాం నెక్స్ట్ టైం. మేబీ దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. యా, లెట్స్ డూ దట్. కూల్, థ్యాంక్ యూ వెరీ మచ్.